మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. సమకూడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. న్యాయాధిపతులు పేజీ నంబరు పాత నిబంధన వైపుగా 213వ పేజీ. న్యాయాధిపతులు గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. చిన్న మాట ప్రార్థన చేసుకుంది. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా తండ్రి, నీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. ప్రభా, కనికరించండి. నీ మహా ఉచిత కృప చొప్పున మా తండ్రి నీవిచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. దాని చాటునున్న నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో లేఖన ప్రత్యక్షత, అలాగనే ఆత్మ ప్రత్యక్షతను కూడిచ్చి క్రీస్తు జ్ఞానమును అలాగే క్రీస్తు మర్మము ఏమైనదో సంపూర్ణంగా మేము గ్రహించున్నట్లుగా, మాకు అవగాహన కలుగునట్లుగా, తద్వారా మా అంతరంగ పురుషుడు దినదినం బలాభివృద్ధి నంది అంతరంగాను బాహ్యంగాను క్రీస్తు పోలిక మాలో కలుగునట్లుగా, పరిపూర్ణ పురుషుడు అగునట్లుగా, అంటే క్రీస్తు స్వారూప్యం పరిపూర్ణంగా మాలోకి అయా మా ప్రతి అణువులో కూడా అది కనబడినట్లుగా మాకు కృప కలగటానికి, అటు స్వారూప్యం మేము పొందుకొని అటువంటి అనుభవంలోకి అడుగుపెట్టి మాలో ఉన్న ప్రతి అణువులో కూడా క్రీస్తు పరిపూర్ణతను మా ఎదుటిన్న వారు, సమాజము, కుటుంబము, సంఘము, సంఘ బిడ్డలు, క్రైస్తవ ప్రపంచం, అలాగనే అయా ఈ భారతదేశము, ఈ చంద్రముడు కాలనీ, అలాగనే నర్సరావుపేట పట్టణం, అలాగనే ప్రపంచ దేశాలు కూడా అయా మాలో ఉన్న ప్రతి అణువులో కూడా క్రీస్తు స్వారూప్యాన్ని చూసి నిన్ను మహిమపరుచున్నట్లుగా మాకు ఉపదేశించండి, మమ్మల్ని బలపరచండి. అటు కృప మాకు కలుగునట్లుగా నీ శ్రేష్టమైన ఉపదేశం ఏమైతే నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైనా అవన్నీ బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుడు నోట ఉంచి, మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా మార్చి, నీ బలమైన వాక్శక్తినిచ్చి, మీ దాసుని మీ సిలువ చాటు మరుగుపరిచి, మీ దాసుడు ముఖాంచంలోంచి మీరు కనబడుతూ, నా తండ్రి, మా ప్రభువా, నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనసును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంత వరకు నిత్యం నీ పాదశను శిష్యరికం చేసే కృప కూడా దయచేయమని, శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి నువ్వు సెలవిచ్చిన అయా ఇదిగో తండ్రి, శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ చేసి క్రీస్తు న్యాయపీఠం ఎదుటి చేరుకున్నప్పుడు సంపూర్ణ సిద్ధి పొంది బడా మంచి దాసురాలని నీ చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని అయా ఇదిగో నిత్యత్వంలో ప్రవేశించి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరుచుకునే ధన్యత మాకు కలుగునట్లుగా నీవే కృపను గురించి అనేక మందికి దేవా ఆత్మీయ చల్లులుగా, తండ్రులుగా మేము ఉండునట్లుగా దేవా నీ కృప కలుగునట్లుగా మాకు ఉపదేశించమని, మనం బలపరచమని బతిమలాడుతున్నాం. మా తండ్రి, నీ పక్షం వహించిన నేను బలహీనుడను. ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకుంటున్నా, నీ కృప మీద ఆధారపడుతున్నా. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధత ఆశిస్తూ నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఒప్పున క్షమించు. సిలువ రక్తంతో నన్ను బాగా నాలో ఉన్న ప్రతి అణువును కడిగి పవిత్రపరచు. నీ శుద్ధ జలంతో దేవా నాపై ప్రోక్షించి పరిశుద్ధపరచు. నీ ఆనంద తైలాభిషేకం నా నెత్తి ఇంకనూ గొప్పగా ఉంచు.
అయా పరిశుద్ధాత్మగ్లు నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి పరలోక శుద్ధ సువర్ణ చైలు నా నెత్తి ఇంకనూ గొప్పగా ఉంచి. హెస్కేల్ గ్రంథం 2:1-2 ప్రకారం నీ కృప నాకు మాకు అందరికీ దయచు, నన్ను మమ్మల్ని అందరిని చక్కగా నిలబెట్టు. యా మత్తయి 10:1 8-9-20 ప్రకారం నీ కృప నాకు దయచు. అపోస్తుల కార్యం 4:27-37 నీ కృప నాకు దయచు. ఇర్మియా 1:9-10-18-19 నీ కృప నాకు దయచు. రిఖాందా లాష అయా యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచు. నీవే తోడు నడిపించి సహాయం చేయమని, ధారాళమైన నీ ఆత్మ నడిపింపును నీ రాకుండా ఉపదేశము నీ ప్రజలకు అందకుండా అయ్యా ఇదిగొచ్చండి, ఆత్మ ప్రత్యక్షత లేఖన ప్రత్యక్షత కలగకుండా, ఆత్మ నడిపింపు జరగకుండా, నీ శ్రేష్టమైన మాటలు నీ ప్రజలు వినకుండా అడ్డగిస్తున్న దుష్టుడు, వాడి జోతులు, చీకటి అంధకార శక్తులు, ఏ చిల్లంగి బాలమని చాదబడి సంబంధించిన ఈ లోక సంబంధి దేవి దేవతలు ఇక ఏమైనా ఉన్నా వాటి ప్రభావం అంతటి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తూ నిత్య నరకాగ్నికి విసిరి కొడుతున్నా. అక్కడ యేసు నామములో వాటి ప్రభావం లయమైపోవును గాక. నీ గొప్ప కార్యాలు జరిగించమని దేవా నీవు చూడేవుని నడిపించి సహాయము చేయమని బతిమలాడుతూ, నా చుట్టూరు మా చుట్టూరు ఈ ప్రాంతంలో నీ చిత్త ప్రకారం ఏకీభిస్తున్న ప్రతి బిడ్డ చుట్టూరు మేమున్న ఇదిగొత్తండి గృహాల చుట్టూరు, కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశాలు సమస్తము చుట్టూరు నీ సిలువ రక్తపు కంచె, రక్షణ ప్రాకారం, అగ్ని ప్రాకారం చుట్టూ కంచె, నీ మహిమేగాని జ్ఞాపకం చేయడం సమస్తంపై ఆవరింపచ్చు. యెషయా 51:16 ప్రకారం నీ చేతిని దాచిపెట్టు. దేవా 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజులు 6:17 ప్రకారం నీ అగ్ని వంటి రథముల సైన్య సమూహాన్ని దేవదూతలు చుట్టూ కావలిగా ఉంచు. అయా నీ కనుదృష్టి ముఖాన్ని తేజమాన వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయడం సమస్తంపై ప్రకాశింపచ్చు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడం సమస్తం నన్ను మమ్మల్ని కమ్మునుగాక. నీ మహిమ తేజ ప్రభావం దహిం ప్రభావం జ్ఞాపకం చేయడం సమస్తం నుంచి నువ్వు కోరుకున్న నలుదిక్కులు చేసినాం ప్రభులు వెళ్ళునుగాక. జకరియా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమై జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ నిలిచి ఉందువుగాక. అయా మేమున్న గృహాలను దేవ సీనాయి పర్వతాలుగా మార్చు. జ్ఞాపకం చేయడం సమస్తం నీ కాలనీ, పట్టణం, గ్రామం సమస్తాన్ని దేశాన్ని అయా ఇదిగో ప్రపంచ దేశాన్ని సీనాయి పర్వతంగా మార్చి అయా ఇదిగో స్తుతి సింహాసనాశ్రుడివై నాచో మాచో ఉండి మాకు ఉపదేశించండి. ఆనాడు సొలొమోను మందిరము ప్రారంభించేటప్పుడు ప్రార్థించగా, అయా మోషే ప్రత్యక్ష గుడారం విషయంలో ప్రార్థించగా ఇదిగో బలమైన నీ మహిమ తేజస్సు ప్రభావం అక్కడ నిలబడింది అన్నారు. ఆ ప్రభావం నిలబడ్డప్పుడు యాజకులు పరిగెత్తారు, కానీ మోషే అంచే ఉన్నాడు. అయా సొలొమోను అంచే ఉన్నాడు. ప్రభు నీ ఎదుట మోకరించి ప్రార్థించారు ప్రభు వారు. అయా కనికరించండి ప్రభు. ఆ మహిమ తేజస్సు ప్రభావం అయా బలమైన నీ సన్నిధి మా మధ్య యేసు నామమున ఉండునుగాక. ప్రభు కనికరించు. కార్యము జరిగించి నువ్వు మాత్రమే మహిమ పొందుము. యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను మహింపరచుకుంటూ ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పి నిన్ను ఘనపరుచుకుంటున్నావు మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్నా, ఈ వీడియో ద్వారా కూడా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి, ఇక్కడ కనబడుచున్న సందర్భం న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనంలో కనబడుచున్న సందర్భం ఏంటంటే, సంసోను అనేటువంటి ఒక బలాఢ్యుడు, అలాగనే వేశ్య అనే ఒక స్త్రీ అక్కడ కనపడుతుంది. ఏంటయ్యా సిచ్యువేషన్ అక్కడంటే ఒకటే, సంసోను యొక్క బలము ఏమైనదో ఎవ్వడికి అర్థం కావట్లా. అసలు అంత బలం ఎక్కడి నుంచి వస్తుంది? సామాన్యుడిగానే కనపడుతున్నాడు. ఎవరైనా శత్రువు కానీ ఏదైనా మీదకు వచ్చినప్పుడు, సింహం మీదకు వచ్చినా, ఒక సమూహంగా ఎవరైనా మీదకు వచ్చినా,
ఇంకే కోణంలోనైనా అటాక్ అనేది జరిగినప్పుడు ఎక్కడ లేని శక్తి అతనికి వస్తుంది. ఆ శక్తి యొక్క రహస్యం ఏంటి, ఎక్కడది, దాన్ని ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పని ఫిలిష్తీయులు శత విధముల ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారి వల్ల గాట్ల. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. శత విధాల ప్రయత్నం చేస్తున్నారు, అంటే వారికి ఉన్న ప్రతి ఒక్క అవకాశాన్ని వాడుతున్నారు. అసలు ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? చూడటానికి ఏమో సామాన్యుడిగా ఉన్నాడు, అసలు ఎవరితో మాట్లాడడం ఏమి పట్టించుకోడు, తన పనేదో తను చేసుకుంటా వెళ్ళిపోతాడు. ఒకవేళ ఏదైనా కొదమసింహం మీదకి వస్తే అమాంసంగా వెళ్ళిపోయి దాన్ని 2 దవడలు పట్టుకొని అట్లా చీల్చి పక్కనేస్తాడు. ఇదో చీపురు పుల్ల గనక చీల్చి పక్కన. ఇప్పుడు ధాన్యపు వరిగడ్డి ఉంటారు, వరిగడ్డిని ఊరకట్లా చీల్చేస్తారు. ఆటకాయతనంగా పిల్లలు ఎవరైనా ధాన్యం దగ్గరికి, ఆ ధాన్యపు మొక్కల దగ్గరికి వెళితే, లేదంటే వాగు ఒడ్డున జమ్ము వస్తుంది, ఆ జమ్ము రేకును కూడా అట్లా పట్టుకొని, ఆ రెబ్బని అట్లా పట్టుకొని దాన్ని అట్లా చీల్చేస్తారు. అసలు అంత చులకనగా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక పేపర్ని చించేసినట్టుగా సంసోను కొదమసింహం అంటే అది కరెక్ట్ డైరెక్ట్గా మన మెదడు మీద బాదుద్ది ఒక్కటే దెబ్బ, ఆ తర్వాతనే మెడబట్టుద్ది. అంత క్రూరమైన కొదమసింహం మీదకి వస్తే ఒకట పేపర్ చించేసినట్టుగా చించి అక్కడ చీల్చట పక్కన పడేసి వెళ్ళిపోయాడు. 1000 మంది ఫిలిష్తీయులు సంసోను చంపటానికి వస్తే ఒక పచ్చి దవడ ఎముక పట్టుకొని, పచ్చి గాడిద యొక్క దవడ ఎముక, అప్పుడే అది చచ్చిపోయింది, పచ్చిది అనమాట, ఎండిపోలేదు ఇంకా. ఆ దవడ ఎముక దొరికింది, ఇక దాన్ని పట్టుకొని 1000 మందిని ఫిలిష్తీయులను చంపి పక్కన పడేసిన బలాఢ్యుడు. అసలు అంత 1000 మందిని చంపడానికి ఆ శక్తి, ఆ గుండె ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కొదమ సింహానికి ఎదురుపోయి దాన్ని చీల్చి చెండాడటానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ ఒక చోట బందీగా దొరికాడరా అని చెప్పని ఒక చోట తీసుకెళ్ళి బంధిస్తే, ఆ పట్టణం యొక్క గుమ్మాలు, ద్వారబంధాలు అంటారు కదా, ద్వారబంధాలు, ఆ గుమ్మం యొక్క ఆ ఎన్ని తలుపులు మొత్తాన్ని అట్లా పట్టుకొని లేపేసి భుజాన పట్టుకొని పోయినోడు. పెద్ద మంచి కొత్త తాళ్ళు, బాగా లావాటి తాళ్ళు తీసుకొచ్చి కట్టేస్తే ఊరక దారం తెంపినట్టు తెంపేసిండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఊరక దారం తెంపేసినట్టుగా తెంపేశాడు. మేకులు నాడితే మేకులు కూడా ఊరకట్ట మొక్కలు బీకేసినట్టు బీకేసాడు. ఆ మిరప మొక్కలు బీగితే ఊరక బీగుతారు, నారు పెంచిన కాడ మిరప మొక్కలు బీగితే ఊరకనే వస్తూ ఉంటాయి. లేదంటే పూడిలో ఉన్న మొక్కలు ఊరకట్ట లాగుతూ ఉంటే కిందంత బురదే కదా, పట్టుండదు, ఊరకనే వస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఊరకట్ట పట్టుకుంటే వచ్చే అట్లనే ఆ ద్వారబంధాలు ఎత్తుకొని పోయినోడు. ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఇతనికి? దాని యొక్క రహస్యం ఏంటి? దాని సంగతి ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పని ఫిలిష్తీయులు వాళ్ళకున్న అవకాశాలన్నీ ప్రయత్నం చేస్తున్నారు. అసలు వాస్తవానికి ఇతను ఎవరు? దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పరచబడిన ఒక శ్రేష్టమైన పాత్ర. యెహోషువ కాలం తర్వాత మొదటిగా మోషే ఇజ్రాయెల్ ప్రజలకు నాయకుడై ఉన్నాడు. ఆ ఇజ్రాయెల్ ప్రజల నాయకత్వం, ఇజ్రాయెల్ ప్రజలకు మోషే నాయకత్వంలో కొనసాగారు. ఓ గడియ వచ్చింది, నువ్వు దానికి ఆనుకో, మాకు పక్కకు ఓ గడియ వచ్చింది. ఆ గడియ రాగానే ఇక మోషే సమయం ఆగిపోతుంది. ప్రభువా, మోషే అడిగాడు, ప్రభువా, కాపర్ లేని గొర్రెల వయల్లే అయిపోతారు వీళ్ళు, మరి నా తర్వాత నాయకుడు ఎవరో ఆ వ్యక్తిని నాకు చూపించు ప్రభువా అని చెప్పని, ఆ వ్యక్తి ఎవరో నాకు చూపించు, ఆ వ్యక్తిని నేను సిద్ధపరుస్తాను ప్రభువా అంటాడు మోషే. సరే, ఎవరా? నీ పక్కనే ఉన్నాడు, నూను కుమారుడైన యెహోషువ. అతడు నా ఆత్మను పొందుకున్నవాడు,
నువ్వు అతని మీద చేతులు ఉంచినట్లయితే నీలో ఉన్న ఘనతలో కొంత అతని మీద ఉంచుతా. నీ తర్వాత ఈ ఇజ్రాయేల్ ప్రజలను కానాను దేశానికి నడిపించడానికి ఏర్పరచబడిన నాయకుడు అతనే అన్నాడు. బాగా గమనించాల, ఎంత శ్రేష్టమైన ఉన్నతమైన విలువలతో కూడిన సేవా పరిచర్య. ఎవరైనా సరే సంఘ సేవా పరిచర్య ప్రారంభిస్తే వారి తదనంతరం ఏ నాయకుడు దానికి ఆ సంఘానికి నాయకుడై ఉండాలో ముందుగానే దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి ఆ వ్యక్తికి ఆ నాయకత్వాన్ని అప్పజెప్పాలి. ఇప్పుడు ఈ భూమి మీద చాలా సంఘాలలో ఇదే గలిబిలి. అతను ఉన్నంత కాలం లేదా అతను ఒక సేవకుడి మీద డిపెండ్ అయిపోతారు సంఘమంతా. అతను ఉన్నంత కాలం అతని మీదే ఆనుకొని సంఘమంతా నడుస్తుంది. ఏ కాలంలో నేను దేవుని చేత పిలువబడతానో నాకు తెలియదు కాబట్టి ముందుగానే ఈ సంఘ బాధ్యతలు నా తర్వాత ఎవరికి అప్పచెప్పాలన్నది సగటు ఒక సంఘ కాపరికి లేదా ఒక వ్యవస్థాపకుడు ఎవరైతే ఉంటారో ఆ మినిస్ట్రీకి అతను ఖచ్చితంగా ఈ బాధ్యత కలిగి దీని విషయంలో ప్రార్థన చేయాలి. ఎందుకంటే మోషే తన జీవితంలో జరిగిన పొరపాటును బట్టి దేవుడికి చాలు, నీ సమయం అయిపోయింది, నిన్నింతవాటికే నేను వాడుకుంటా, అర్థమవుతుందా, నేను ఇంతవాటికే నిన్ను వాడుకుంటా, ఇక అయిపోయింది, నేను చెప్పిన పని నువ్వు సరిగా చెయ్యలేదు, ఇజ్రాయెల్ ప్రజలందరూ ఆ సర్వ సమాజం ఎదుట నా ఆత్మను నువ్వు గణపరచలేదు, నేను ఒకటి చెప్తే నువ్వు ఇంకొకటి చేసావు, కాబట్టి ఇంతటితో నీ లెక్క ఖతం అయిపోయింది, నువ్వు ఇక ఆ కొండ ఎక్కి చచ్చిపో అన్నాడు. సరే ఓకే ప్రభు, ఇంకేం మారు మాట్లాడాల మోషే. యాడో గొర్రెలు కాసుకునేవాడిని మండుచున్న పొదలో నన్ను దర్శించి నాతో మాట్లాడి వద్దంటే నన్ను బలవంతంగా ఐగుప్తు తీసుకెళ్ళి 10 అద్భుతాలు చేసి ఎర్ర సముద్రాన్ని చీల్చి సముద్రం దాటిన తర్వాత మారా అనుభవం అంటే చేదు అనుభవం. ఆ చేదు అనుభవాన్ని కాస్త మధురంగా మార్చి బండను చీల్చి నీళ్ళు ఇప్పించి మన్నాను కురిపించి ప్రార్థన చేసి ఇవన్నీ కార్యాలు చేసావు కదా. వీళ్ళ చేత నిందలు అవమానాలు వేదనలు అనుభవించి వాళ్ళ ఎదుట సాగిలపడి ఇంత గొప్ప పరిచర్య నేను చేస్తే నువ్వు నన్ను ఇంతటితో ఆగిపోమ్మని చచ్చిపోమ్మని ఆజ్ఞాపిస్తావు ప్రభా. ప్రారంభం నుంచి నేను నీ ఎదుట ఎలాగున్నానో నీకు తెలియదని హిజ్కియా లాగా ప్రార్థన చేయాల. హిజ్కియా నువ్వు ఇక 3 రోజులు సర్దుకోపా, నీ టైం అయిపోయిందండు. సర్దుకుంటే బాగుండు, సర్దుకోకుండా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. చివరికి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. కానీ ఈ 15 సంవత్సరాల ఆయుష్లో తను బ్రతికినంత కాలం చేసిన మేలైన కార్యాలు, దేవునికి నచ్చేటువంటి శ్రేష్టమైన కార్యాలు ఏమైతే ఉన్నాయో ఒక్క దెబ్బతో మొత్తం ఎగిరిపోయినాయి. ఒక్క దెబ్బతో ఏమెగిరిపోయినాయి అన్న? ఏంది? హిజ్కియా మరణ పరిస్థితులు వచ్చాయి. దేవుడు కన్ఫర్మ్ చేశాడు తన డెత్ని. 3 రోజులు సర్దుకోపోయి అంతా సెటిల్ చేసుకో అన్నాడు. కానీ గోడ తట్టు తిరిగి కన్నీరు విడిచి ప్రార్థన చేసుకొని 3x5 15 సంవత్సరాల ఆయుష్ పెంచుకున్నాడు ప్రభు కృపను బట్టి. ఆ ఆయుష్ పెంచుకున్న దాన్ని బట్టి జాగ్రత్తగా బ్రతికితే బాగుండు. జాగ్రత్తగా బ్రతకకుండా ఆ పొరుగు దేశపు రాజులు వచ్చారు, వాళ్ళ బంధువులు దగ్గర వాళ్ళు వచ్చారు. హిజ్కియా మరణావస పరిస్థితిలో ఉన్నప్పుడు నయంగానే రోగం తగ్గిందంట వాళ్ళ దేవుడు మాట్లాడితే. ఏంది అసలు అతను ఎలా ఉన్నాడో ఒకసారి పరామర్శించొద్దాం అని చెప్పని వస్తే పరామర్శ అలాగే ఆ కాస్తంత ఒకరినొకరు పరిచయం చేసుకునే ఆ మాటలు అంతటితో ఆగిపోతే బాగుండు. అంతటితో ఆగకుండా చూసావా మా మందిరము, చూసావా మా యెరూషలేం పట్టణము, చూసావా మా రాజకోట, చూసావా ఇదిగో మా పితరుడు దావీదు చేయించిన బంగారుపు డాళ్ళు, బంగారుపు ఈటెలు, యుద్ధానికి మా పితరుడు
దావీదు గారు చేయించాడు, ఇవన్నీ చేయించాడు, ఇదంతా చేయించింది ఆయనే. వాళ్ళ అబ్బాయి వచ్చి ఇలా మందిరం కట్టాడు, ఇది సెక్షన్ అని చెప్పుకొచ్చిండు. కట్ చేస్తే నెబుకద్నెజరు అనే రాజు వచ్చి మొత్తం దోచుకొని పోయేలాగా దేవుడు చేశాడు. నిర్లక్ష్యం అన్నమాట. ఆశీర్వాదం పొందుకోగానే ఇక ఇంతటితో కాదు, ఆశీర్వాదం పొందుకోవటం కాదు, ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఇంకా కసిగా దేవుని పాదాలు పట్టుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషేతో ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఇక నువ్వు ఆగిపోయి చరిత్ర అయిపోయింది ఇంతవాటికే. దేవుడు ఒక జడ్జిమెంట్ చేశాడంటే ఇక మారు మాట్లాడటం ఇక ఏ మాత్రం కూడా ఇక లేదు అవకాశం అనుకోవటం. జాగ్రత్త పడి మనం ఎవరైనా సరే ఒకవేళ సేవా పరిచయ విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో దేవుడు ఒకటి ఫైనల్ చేశాడంటే ఇక మార్పు ఉండదు. ఒకవేళ ఇక ఆయన కృపా కనికరాన్ని బట్టి ఆయన ఒకవేళ మనసు మార్చుకుంటే మార్చుకోవచ్చు. మార్చుకున్న ఈ హిజ్కియా లాగా ఎక్కడో చోట తేడా పడి చివరికి భ్రష్టుడైపోతాడన్నమాట. అంతవరకు హిజ్కియా గురించి ఎన్నో శ్రేష్టమైన మాటలు చెప్పబడ్డాయి బైబిల్ గ్రంథంలో. ఎప్పుడైతే హిజ్కియా ఆ దూరపు నుంచి రాజులు వాళ్ళు వచ్చి మాట్లాడింది ఆ బాగానే ఉంది. ఈయన తొందరపడి ఇదిగో మా దేవుని సన్నిధిలో బొక్కసం అంటే కానుకలు పెట్టే చూడు, ఎంత డిజైన్ ఎట్లా బాగుందో చూడు, ఎంత నైపుణ్యంగా చేశారు. అదిగో ఆ మందిరం కట్టడం చూడు, అది ఆ మందిరంలో ఈ క్లాతులు ఇట్లా ఏలాడి తీశారు, ఈ చూడు, ఇదిగో ఈ మా పితరుడు దావీదు ఏర్పాటు చేసిన ఈ డాళ్ళు, బంగారపు డాళ్ళు, ఈటెలు, కేడెములు, అసలు యుద్ధాయుధాలు, రథాలు, గుర్రాలు అసలు ఆయన సమకూర్చిన ఇట్లా మొత్తం చెప్పిండు. ఒక్క దెబ్బతో దేవుడు ఒకటే మాట అండి, ఇక అయిపోయింది అబ్బాయి, నువ్వు ఇవన్నీ చూపించుకున్నావు కదా జనానికి, ఇక మొత్తం నెబుకద్నెజరు, నా దాసుడైన నెబుకద్నెజరు అనే రాజు వచ్చి మొత్తం కొల్లబెడతాడు. యెరూషలేం పట్టణాన్ని తగలబెడతాడు, మందిరాన్ని తగలబెడతాడు, కూల్చిపడేస్తాడు, ఏముండదు. 70 సంవత్సరాలు దేశపోతున్న శ్రమలకు చెరకు నువ్వు చేసిన తప్పుడు కార్యాన్ని బట్టి నీ పిల్లలు అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ నీ వాళ్ళే కాబట్టి వాళ్ళందరినీ కూడా తీసుకొని పోతుంది. 70 సంవత్సరాలు శ్రమలకు అప్పచెప్పేశాడు. ఒక్క చిన్న పొరపాటు, చిన్న నిర్లక్ష్యం, ఏవైతే చూపించకూడదో అవి చూపించడం వల్ల వచ్చి పడిన శాపం అది. ఆ ఒక్కడితోనే పోయిందా? 70 సంవత్సరాలు ఇజ్రాయేలీల యొక్క 12 గోత్రాల ప్రజలందరూ నెబుకద్నెజరు అనే ఆ రాజు కింద బానిసలుగా శ్రమలు అనుభవించడానికి తీసుకెళ్ళిపోయాడు. నిర్లక్ష్యం అన్నమాట. ఈ మోషే కూడా ఇలాంటి నిర్లక్ష్యం అనేది మోషే ప్రదర్శించలేదు. హిజ్కియాలాగా దేవా అని బచ్చనలాళ్ళ, సరే ప్రభు నేను ఇక నువ్వు చెప్పినట్టుగానే చనిపోతా, నా తర్వాత నాయకుడు ఎవరు? నీ పక్కనే ఉన్నాడు యెహోషువ నాయకుడు, అతని ద్వారా నేను మిగతా పని చేయించుకుంటాను, నువ్వు జాలే వచ్చాడు. అంటే ఈ న్యాయాధిపతులు గ్రంథానికి ముందున్న ఆ యొక్క అనుభవాలు ఏంటంటే, ఐగుప్తులో ఉన్న వారిని మోషే బయటకు తీస్తే కొంత దూరం వచ్చాడు. మోషే కొంతకాలం నడిచిన తర్వాత దేవునికి అవిధేయత చూపటం వల్ల మనం అనుకుంటాం మనం శ్రేష్ఠ భక్తులు, ఎంత ఘోర పాపాన్ని దేవుడు క్షమిస్తాడని సంకలు ఎగరేస్తే ఉపయోగం ఉండదు. ఆయన ఎంత దీనుడో అంత కఠినంగా ఉంటాడు. ఎంత దీనుడు కఠినంగా ఉన్నాడో అంత రోషంగాను కోపంగా కూడా ఉంటాడు. కీర్తనకారుడు చెబుతాడు, నువ్వు ప్రతి దినము కోపపడు దేవుడు అని. ప్రతి దినము కోపపడే దేవుడు. ఆషామాష కాదు యేసయ్యతో నడవటం. ఒళ్ళు అంటారు చూడు, ప్రతి అణువును కూడా చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని దేవునితో నడవాలి. రాజీ పడేవాడు కాదు. నిన్ను రక్షించడానికి ఏదన్నా అవకాశం దొరికితే, నీ పాపాన్ని కడగటానికి ఏదన్నా అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని ఉపయోగపెట్టుకొని నిన్ను ఎలాగైనా పరిశుద్ధపరిచి ఎలాగైనా నిన్ను రక్షించుకొని ఆయన సొత్తుగా నిలబెట్టుకోవడానికి తపన పడే దేవుడు. ఏంది? తపన పడే దేవుడు ఆయన. అంతేగాని నువ్వు బురదలో పంది కనుక బొరిలాడుతూ ఉంటే అబ్బా భలే ఉన్నావు, భలే కమ్మటోసం వస్తుంది నీ దగ్గర, భలే కొత్త సెంటే నీ దగ్గర వస్తుంది,
ఎంత ముద్దుకున్నాను ముద్దు పెట్టుకోడు, ఫెట్ ఫెట్ మని పడతాయి అన్నమాట దెబ్బలు. అర్థమవుతుందా? యేసయ్య రోషం గల దేవుడు, దహించు అగ్ని అయిన దేవుడు. మండుచున్న దానికాడికి పోతే ఏదైనా పురుగు ఉంటుందా? చచ్చూరుకుంటుంది, మాడిపోతాయి అన్నమాట. అట్లాంటి దేవుడు నీ దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడుతున్నాడంటే ఏంది అది? తను ఎంతో తగ్గించుకొని నీ దగ్గరకు వచ్చాడు. బాగా గమనించాలి. అది గుంపులో గొర్రెలు అన్నట్టుగా అందరూ ఉన్నారు, ఈయన కూడా ఒకడు అనుకుంటే కుదరదు. ఈయన ఒక ప్రత్యేకం, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రత్యేకమే కాదు, ఈయనే అసలు అంతా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, మోషే తర్వాత నాయకత్వానికి యెహోషువకి ఇచ్చాడు. ఏ సేవా పరిచర్లైనా సరే, నా ప్రభు కృపను బట్టి నాకైతే తెలుసు, నా తదనంతరం సేవా బాధ్యతలు ఎవరు చేపడతారో నాకు తెలుసు. అది రామగుండం సురేషయ్య గారు చివరి దశలో ఇక హాస్పిటల్లో ఉన్నాడు. ప్రభు సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు, నన్నైతే పిలిచావు, బాగుంది. మరణం అనేది అనుమతించి నన్ను పిలిచావు, బాగుంది. మరి ఆ సంఘము సేవ పాడైపోద్ది. సరైన నాయకుడు ఎవరో చెప్పు, ఆ వ్యక్తికి అప్పచెప్పేస్తానంటే, మీ ఓడే, నీ దగ్గర బంధువే, ఫలానా వ్యక్తి ఉన్నాడు, అతని పేరు థామస్ ఏదో ఉంది పేరు, కొంచెం కాళ్ళు బాగా బలహీనంగా ఉంటాడు. వాళ్ళ బాబాయ్ కొడుకు, ఆ అన్నయ్య వాళ్ళ పిల్లగాడు ఎవరో, పూర్తిగా నాకు అది అవగాహన లేదు. అయితే ఆ అన్నయ్యని ఇక్కడ చూశాను నేను, ఇక్కడే మన పొలిమేరలకు అవతాల పక్క ఆ కలవరి అనేది పేరు మీద ఒక మందిరం ఉంది. వాళ్ళు సభలు పెడితే వాళ్ళు ఆహ్వానించారు. ఆ దైవజనుడు ఆహ్వానించినప్పుడు ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆయన సురేషయ్య గారు, రామగుండం సురేషయ్య గారు అంటే అర్థమైంది ఇది అందరికీ. ఆయన తర్వాత సేవా బాధ్యతలు చేపట్టడానికి ఎవరయ్యా అంటే, ఫలానా వాడు కొడుకు వరుస అవుతాడు, అతనికి అప్పచెప్పి వచ్చేసాడు. మళ్ళీ వెనక్కి వచ్చాడు. దేవుడే పిలుచుకున్నాడు మరణానికి. తెలుసుకున్న తర్వాత దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ బాధ్యతలు అందరికి అప్పచెప్పి 3 రోజులు 5 రోజులు టైం ఇచ్చాడు. వచ్చాడు, అందరికీ బాధ్యతలు అప్పచెప్పాడు. అతని మాట వినండి అని చెప్పన్నాడు. యేసన్న గారి పరిస్థితి కూడా అదే. ప్రభువా, దేవుడు పిలిచేసుకున్నాడు. ప్రభు, నన్ను పిలిచావు, బాగానే ఉంది. ఆ సంఘం పరిచర్య చాడబడిపోద్ది. నా తర్వాత దాన్ని డీల్ చేయడానికి సమర్థవంతంగా నాయకుడై నడిపించగలిగే పాత్ర ఎవరో చెప్పు ప్రభు అంటే, ప్రారంభంలో నీతో పాటు ఉన్నవాడే అబ్రహాం ఉన్నాడు. అబ్రహాంకి అప్పచెప్పి ఆ బాధ్యతలు. వాళ్ళంతా మిగతా ఉన్న మీ చుట్టాలు కానీ బంధువులు అన్న వాళ్ళు పెద్ద పెద్ద సేవకులుగా ఉన్నారు. వాళ్ళందరూ అతని మాట వినాలని మొత్తానికి సంఘానికి చెప్పి అప్పుడు వచ్చేసాడు. అలానే వచ్చేసాడు, చెప్పాడు, బాధ్యతలు అప్పచెప్పాడు. ఆ యొక్క సెలవు అన్నాడు, వెళ్ళిపోయాడు. మన తర్వాత ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చాలామంది కరోనా టైంలో అర్థాంతరంగా రాలిపోయారు. అసలు వాళ్ళ టైం అనేది వాళ్ళకు తెలియదు. ఇప్పుడు నీ టైం అయినా నా టైం అయినా ఎప్పుడు రాలిపోతామో మనకు తెలియదు. నీటి బుడగ వంటి ఆయుష్ కలిగిన వాళ్ళం మనం. దావీదు మహారాజు అయితే ఇంకా 2-3 అడుగులు ముందుకేసి, ఎందుకంటే గొర్రెల కాపరి కదా, ఆ స్టైల్లో చెబితే అందరికి అర్థమవుతుందని ప్రభువా, ఆ స్టైల్లో అందరికి ఆ చెబితే అందరికి అర్థమవుతుందని ప్రభువా, మా ఆయుష్ ఎంత అయ్యా? గొర్రె తోక బెచ్చడు అంటే 4 అంగుళాలు పొడవు ఉంటుంది. మా ఆయుష్ కూడా అంతేనయ్యా. ఆ బెచ్చడు అంతా. బెచ్చడు అంటే ఈ 4 ఏళ్ళు చూపిస్తే బెచ్చడు అంటారు. ఏంది? 4 అంగుళాలు పొడవు ఉంటుంది అంతే. ఇది 4 అంగుళాలు కానీ 3 అంగుళాలు కానీ ఇంత పొడవే ఉంటుంది తోక, గొర్రె తోక. అంతే కదా మా ఆయుష్ అన్నాడు ఆయన. ఎప్పుడు రాలిపోతామో మనకు తెలియదు, ఎప్పుడు సడన్గా గుండె ఆగిపోతుందో తెలియదు. ఇంత ఆయుష్ పరిమాణం కలిగిన మనం ఏ మిడిమిడి వేషాలు పడతామో, ఏమేమి ఎగురుతామో. భోజనం చేస్తా ఉన్నాడు నాకు తెలిసిన సహోదరుడు,
మధ్యాహ్నం 2:30, 3ంటికి భార్య అన్నం పెట్టింది, భోజనం చేస్తాను అంచే పడ్డాడు. ఇక నోట్లో అన్నం అంచే ఉంది. క్రిస్టియన్ పాలెంలో నోట్లో ఉన్న అన్నం అంచే ఉంది. బండారు రమేష్ అంటారు ఆ పిల్లగాడిని. ఆధార్ కార్డులు ఇవన్నీ అప్లై, ఎంఆర్ ఆఫీస్ కార్డు తిరుగుతుంటారు. కాలు అవుడు ఆ పిల్లగాడికి. ఆరోగ్యంగా ఉండు, బ్రహ్మాండంగా ఉండు. మధ్యాహ్నం 2:30, 3ంటికి ఇంటికి పోయాడు. అన్నం తింటానే ఉండు, అంతే ఆగిపోయింది గుండె. అంతే పడ్డ నోట్లో అన్నం అంతే ఉంది. బాత్రూంలో పోయి అంతే పడి అంతే పోయిన వాళ్ళు ఉన్నారు. అసలు ఏం చూసుకొని మిడిమిడిలాడుతాం మనం? ఏం చూసుకొని మనం గర్వించాలా? ఏం చూసుకొని మనం గొప్పతనం ప్రదర్శించాలి? నీటి బుడగ లాంటిది మన ఆయుష్. ఒక్క సెకండే. ఎంతమంది చావులు చూస్తున్నాం. ప్రత్యేకంగా వీడియోలు పెడుతున్నారు, షార్ట్ వీడియోలు పెట్టి. కొన్ని ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో స్టేటస్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదంటే యూట్యూబ్లో షార్ట్స్ వీడియోస్ అని చెప్పని. చూడు మనిషి ఆయుష్ ఎంతకాలము. వాడు స్నేహితులతో అందరితో సరదాగా మధ్యాహ్నం లంచి, మధ్యాహ్నం పూట స్టాఫ్ ఉంటారు, ఉద్యోగులు, నలుగురు అలా కూర్చున్నారు అన్నం తిందా అని చెప్పని. ఒకళ్ళు క్యారేజ్ ఒకళ్ళు ఓపెన్ చేస్తానే ఉండు, ఒకడు పడిపోయాడు. అరే ఏమైంది అంటే గుండె ఆగిపోయింది. పోయేదాకా హాస్పిటల్కి పోయేదాకా కూడా లేదు అవకాశం. అంత ఆయుష్ కలిగిన వాళ్ళు, అంత ఆయుష్ పరిమాణం కలిగిన వాళ్ళం మనం. మనల్ని వదిలిపెడితే అసలు ఏముంటాయో మన మాటలు, మన వ్యవహారాలంతా. బాగా గమనించండి. ఇంత ఆయుష్ పరిమాణం ఉండి మనం ఈ రకంగా ఉంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. యెహోషువ మోషే తర్వాత నాయకుడిగా నియమింపబడ్డాడు. ఇప్పుడు సంఘాలు ఎలా ఉందంటే, చాలా సంఘాల్లో సడన్గా ఒకళ్ళు బలిపీఠం మీద, క్రిస్టియన్ పాలెంలోనే బలిపీఠం మీద, ఇదే నర్సరావుపేట పట్టణంలో క్రిస్టియన్ పాలెంలో బలిపీఠం మీద దేవునిని పాటలు పాడుతూ ఆరాధిస్తూ ఉన్నాడు దైవజనుడు. సడన్గా గుండె అయిపోయింది, అంతే పడ్డం. ఇప్పుడు ఆ సంఘం పరిస్థితి ఏంది? సేవకుడుగా లేదా కుటుంబం పరంగా కానీ నీ తర్వాత బాధ్యతలు ఎవరికైతే వాళ్ళకి అప్పజెప్పేయటమే. ఈడ సంఘము చాలా విలువైంది. ఇప్పుడు నీవు సడన్గా ఒక రాలిపోయే బాగుంది. ఆ తర్వాత ఆ సంఘ బిడ్డలు ఎవరిని వెంబడించాలి? ప్రతి సేవకుడు, ప్రతి సంఘ కాపరి, ప్రతి ఒక్క మినిస్ట్రీ వ్యవస్థాపకులుగా ఎంచబడిన ఎవరికైనా సరే ఈ బాధ్యత ఉండాలి. ఏంటంటే మోషే అడుగుతున్నాడు, అయ్యా నన్ను రమ్మంటున్నా బాగానే ఉంది, నా తర్వాత సేవా బాధ్యతలు ఎవరికి అప్పచెప్పాలి? నాయకుడిగా ఉండి ఆ సంఘాన్ని నడిపించడానికి, ఈ వ్యవస్థను మొత్తాన్ని అన్ని విధాల సెటరేట్ చేసి నాకంటే గొప్పగా నడిపించగల సమర్థుడైన నాయకుడు ఎవరు? ఆ వ్యక్తి ఎవరు నాకు చూపించు, లేదా ఆ వ్యక్తి ఎవరు నువ్వు తీర్చిదిద్ది సిద్ధపరచు. నేను పోయే సమయానికల్లా, నేను నీ పిలుపు అందుకునే పోయే సమయానికల్లా ఆ వ్యక్తులు ఎవరు నాకు చూపించు. ఆ వ్యక్తులను నాకంటే గొప్పగా ఈ పరిచర్యను సమర్థవంతంగా పరిపాలించడానికి, నడిపించడానికి, సేవకగణాన్ని సిద్ధపరచడానికి, ఆత్మను రక్షించడానికి, ప్రతి ఒక్కరిని ప్రయోజకరమైన పాత్రలుగా చేయడానికి నువ్వు ఎంచుకున్న శ్రేష్టమైన పాత్ర ఆ వ్యక్తి ఎవరు నాకు చూపించు అని అడగాల. మోషే అడిగినట్టుగా. మోషే అడిగితే నీ పక్కనే ఉండు యెహోషువ, నూను కుమారుడైన యెహోషువ అండి, అతను నా ఆత్మ పొందుకున్నాడని దేవుడిచ్చాడు సాక్ష్యం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ఇవ్వటం కాదు సాక్ష్యం, సేవకుడు ఇవ్వటం కాదు సాక్ష్యం, దేవుడు ఇవ్వాల నీ గురించి సాక్ష్యం. అలాంటి రోషం కలిగిన భక్తి చేయాల. దేవునికి మహిమ కలుగునుగా. యెహోషువ కాలం అయిపోతుంది. ఆ తర్వాత లేఖనం అంటుంది, యెహోషువ నాయనను మోషే వీళ్ళ సంగతులు తెలియని ఒక తరం వచ్చింది. వాళ్ళు ఎట్టబడి చట బ్రతకడం మొదలుపెట్టారు. దేవుడు శ్రమలకు అనుమతించాడు. అలా కొంతమందిని న్యాయాధిపతులు నిలబెట్టాడు. ఆ తర్వాత కొంతమంది రక్షకులుగా నిలబెట్టాడు. న్యాయాధిపతుల కాలం అయిపోయింది. ఈ న్యాయాధిపతుల గ్రంథంలోనే యెహోషువ తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. వాళ్ళలో కూడా రక్షకులు కూడా వచ్చారు. వీళ్ళు పరిపాలన, వీళ్ళే నాయకులుగా ఉండి నడిపిస్తున్నారు.
ఆ క్రమంలో మానోహ అనే దంపతులకు పిల్లలు లేరు. ఫిలిష్తీయులు వచ్చి భయంకరంగా మీదపడి సంవత్సర కాలమంతా కష్టపడనిస్తున్నారు. ఆ గోధుమలు ఎవ్వలు ఏమైతే ఉన్నాయో ఆ కాలంలో అక్కడ వాళ్ళు తినేటువంటి పంట, భూసారం నుంచి వచ్చేటువంటి దిగుబడి వచ్చినటువంటి ఆ పంట ఏదైతే ఉందో ఆ దిగుబడి వచ్చి వాళ్ళు చక్కగా కోత కోసి పనులు పేర్చి కుప్పలో నూర్చే సమయానికి కాపు కాసుకొని వచ్చి మరి ఫిలిష్తీయులు వాళ్ళ మీద పడి వాళ్ళని కొట్టి ఆ పంటనంతటిని దొంగిలించిపోవటం ఒక సెక్షను. బాగా ఏపుకొచ్చింది, ఇక కోత కొయ్యాలనుకున్నప్పుడు ఆ ధరని పెడతారు గాలివాటానికి ఆ ధరని పెడతారు నిప్పు. పల్లెటూరులో మాకు పల్లెటూరులో ఎవడి మీద పగ ఉందనుకో, పార్టీ గొడవలు కానీ ఏమైనా కక్షలు ఉంటే అనుకో ఎవరినేమనరు. బాగా ఎండాకాలం ఏ పక్క నుంచి గాలి వేస్తూ ఉందో చూసుకుంటారు. ఆ పక్క నుంచి ఈ దరికి నువ్వు గాలి కొడుతుందనుకో ఆ మూలని ఆడో పొలంలో పెడతారు నిప్పు. ఎవడురా పొలంలో నిప్పు పెట్టిందని ఒకవేళ ఇదంతా తగలబడిన తర్వాత ఎంక్వైరీ చేస్తే, అవునండి మా పొలంలో రెల్లు ఉంది గట్ల మీద, దాన్ని బాగా తగలబెడతాను, మా ప్రయత్నం మేము చేశాం కానీ అది పోయి అంటుకుందని. కొంతమంది కావాలని వాములు అగ్గిపొల్లు వేస్తారు. ఇక అది పట్టిందంటే ఇక చూడు ఆ చుట్టుపక్కల ఉన్న వాములన్నీ తగలబడతాయి, అంటే గడ్డి వాములు. ఇలా పగ తీర్చుకుంటారు. అదే కోణంలో ఈ ఫిలిష్తీయులు పంట బాగా ఏపుకు రాగానే ఆ మూల పెడుతున్నాడు మంట, ఇక అంచె మొత్తం తగలబడిపోతుంది. ఇట్లా నష్టం ఎదుర్కొంటూ మానసికంగాను శారీరకంగాను ఆర్థికంగాను ఇక ఇంత నలుగుతూ ఉంటే ఆధ్యాత్మికంగా కూడా నలిగిపోతారు వ్యక్తులు. ఇట్లా నలిగిపోతూ ఉన్నారు. ఇట్లా నలిగిపోతుంది ఒక సెక్షన్ అయితే, మరో పక్క గర్భఫలం లేక వేదన పడుతూ ఇంకొక సెక్షన్. సైతానుగాడు కూడా మన జీవితాల్లో బాగా ఆశీర్వాదం మనం వచ్చేసింది, ఇకేం లేదు, అన్నం వండుకున్నా వడ్డించుకున్నా తినబోతున్నా అనుకునే సమయానికి, అట్లాంటి ఆశీర్వాదం మన దగ్గరకు వచ్చింది అనుకున్న సమయానికి వాడు ఏదో ఒక రకంగా ఎటో ఒకవైపు నుంచి సమస్యను రేపుతాడు, చిచ్చు పెడతాడు. ఇక అంచేవాడు ఒకటి, నీ దగ్గర ఉన్న దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం అసలు నీకు కాకుండా ఆ గోధుమలను ఎవలను గనక తగలబెట్టినట్టుగా వాడొచ్చి తగలబెడతాడు, అవన్నీ నాశనం చేస్తాడు అనమాట. ఇంకొక కోణం ఏంటంటే, బాగా వచ్చింది తిందామని మొత్తం సమకూర్చుకునే సమయానికి ఆ గోధుమలు ఎవలను అవి బల్ల మీద కొట్టి రాల్చి శుభ్రం కొట్లులోకి చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఆ సమయంలో ఆ ఫిలిష్తీయులు వచ్చి ఎలా అయితే అది దోచుకొని వెళ్ళిపోయారో, అలాగనే నీకు బాగా దగ్గరకు వచ్చింది ఆశీర్వాదం అనుకున్న దాన్ని సైతానుగాడు నీ చేత ఏదో ఒక పొరపాటు నోరు జారి మాట అంటమో, లేదంటే ఏదో ఒక కోణంలో బలహీనపరచటమో, ఏదో ఒక కోణం నీ ద్వారా దేవుడు కోప్పడి నీకు ఇచ్చిన తలాంత్ అనేది నీ ద్వారా నీవే పోగొట్టుకునేలాగా ఏదో ఒక బలహీనతలోకి లాక్కపోతాడు. దేవునికి నచ్చినటువంటి కార్యం నీ ద్వారా జరిగించి నిన్ను బలహీనపరిచి ఒక దోషిగా నిలబెడతాడు. ఇక అప్పుడు నువ్వేం చేస్తావు? బోర్మని ఏడుస్తావు. వాస్తవం ఏంటో నీకు తెలియదు. అసలు అది నీ పక్కనున్న వాళ్ళే చేశారా? ఎవరన్నా హృదయంలో కావాలనే ఉద్దేశం కలిగి చేశారా? లేకపోతే సైతాను వాడి దూతలు లేదా దురాత్మ అంధకార శక్తుల యొక్క ఆ ప్రేరణ వాటి ప్రభావం వల్ల ఈ పని చేశారన్న సంగతి నీకు తెలియదు. కానీ నష్టం జరిగిపోయింది. నీ కళ్ళ ముందు కొంతమంది వ్యక్తులు కనపడతారు, వాళ్ళ వల్ల ఈ నష్టం జరిగింది అనుకుంటాం. కానీ వాళ్ళ వెనకాలండి ప్రేరేపిస్తున్నది ఏంటో నువ్వు గమనించాలి. గమనించినప్పుడు సంగతి తెలుస్తుంది. అప్పుడు దేవుని యొక్క ప్రేమ, వాత్సల్యత, న్యాయమైన తీర్పు, కట్టడలు అనేవి కూడా అర్థమవుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా ఇవి అర్థమవుతాయి. మనం ఏం చేస్తామంటే మన ఎదుట ఉన్న మనిషి, ఆ మనిషిని ప్రేరేపిస్తున్న శక్తి ఏంటి?
దురాత్మల, అంధకార చీకటి శక్తుల, లేకపోతే త్రోసివేయబడ్డ వాటి అపవాది చెప్పిన మాటలను బట్టి త్రోసివేయబడ్డ వాటి అనుచరులు, దూతల, లేకపోతే సైతాను గాడేనా? ఎవరు ఈ పని చేశారని కనుక నువ్వు కూర్చొని ఆలోచించగలిగితే ఎవరి మీద కూడా కక్ష కార్పణ్యం అనేది ఉండదు, కక్ష సాధింపు అనేది ఉండదు. మొదటిగా అవతల ఎవరు ప్రేరేపిస్తున్నారా అది గమనించాలి. మనం క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము అవతల ఉండి మన వెనకాల మన మీద శత్రుత్వంగా, లేదంటే మనల్ని శత్రువులుగా ఎంచుకొని కొంతమంది మాట్లాడుతూ ఇంకేయో చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళ వెనకాలని పనిచేస్తుంది ఏంటిది అది గమనిస్తే అవతల వ్యక్తిని నువ్వు ప్రేమించగలుగుతావు. అది నువ్వు గమనించగలిగితే ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించగలుగుతావు. అది నీవు గమనించలేకపోతే, అవగాహన లోపమైతే, నీ ఎదుటికి వచ్చిన ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో, ఎవరి వల్ల అయితే నువ్వు వేధించబడుతున్నావు, వాళ్ళే నీకు శత్రువులు అవుతారు. వాళ్ళని మీదే పగబెట్టుకుంటావు. నువ్వు తెలియకుండా నీ హృదయాంతరంగంలో పగబెట్టుకుంటావు. ఆ పగంచే గూడు కట్టుకొని ఉంటుంది. చివరికి పరలోకాన్ని మిస్ అయ్యే అవకాశం ఉంది. పరలోకం మిస్ అయిపోతావు నువ్వు. నీ హృదయం ఇంత కాఠిన్యము, ఈ వ్యక్తి మీద పలానా విషయం ఇంత కోపం పెట్టుకున్నావు కాబట్టి ఇక నువ్వు రావు, పరలోకానికి రావు, పక్కనుండని చెప్పంటాడు. యేసయ్య పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించడు. పదే పదే ఆటగా చేస్తే ఇంకో మాటగా ఉంది, ఫు అని ఉమ్మూస్తానని బహుశ్రమలు అనుభవించినట్లుగా న్యాయాధిపతుల గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. అలాగనే ఇది యేసయ్యకు నచ్చనటువంటి పాపంలో ఉంటే ఇంకొక విషయం ఏంటంటే ఆయన పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ప్రేమించడు. సామెతలు 29వ అధ్యాయం 1వ వచనంలో ఎన్నిసార్లు గద్దించినా ఆ గద్దింపుకు లోపడని వాని మీదకి హఠాత్ మరణం వచ్చి పడుతుంది అన్నాడు. పాపిని ప్రేమిస్తున్నాడు కదా దేవుడు, పాపిని ప్రేమిస్తున్నాడు కదయ్యా, నువ్వెందుకు ప్రేమించమంటావు? మనం వాస్తవమే, పాపిని నేను కూడా ప్రేమిస్తా, పాపాన్ని ప్రేమించను. ప్రభు ఎన్నోసార్లు గద్దిస్తున్న ఆ వ్యక్తి కఠినంగా ఇంకా దుర్మార్గంగా అదే బ్రతుకుతా ఉంటే దేవుడు చెయ్యి వదిలేస్తాడు. అది తెలుసా? దేవుడు చెయ్యి వదిలేస్తాడు. ఇక నువ్వు అయ్యో లబో దిబోని మొచ్చుకున్నా కానీ ఇక ఎప్పుడూ ఆయనకు కనికరం పుడితేనే నువ్వు పూర్ణమైన హృదయంతో, పూర్ణమైన పట్టుదలతో కన్నీరు విడిచి ఆయన బచ్చమలాడితే అప్పుడు ఆయన నీ వైపు తిరుగుతాడు. అప్పుడు దాకా ఆయన నిన్ను శ్రమలు అనుభవించేలాగా చేస్తూనే ఉంటాడు. సగటు దేవుడు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడన్న సంగతి గ్రహింపున్న వ్యక్తికి ఈ గ్రహింపు ఉంటుంది. ఆ గ్రహింపు ఉండే అవతల పాపంలో బ్రతుకుతున్న వ్యక్తి ఎంత పాపము చేస్తున్న దాన్ని బట్టి గద్దిస్తున్నా మార్చుకోకపోతే ఇదే కోణంలో దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తి ప్రవర్తిస్తాడు. అది బాగా అర్థం చేసుకోవాలి. అది అర్థం కాకపోతే అన్ని అపార్థాలే. ఇక భయంకరమైన ఆ కోపం, కక్ష గూడు కట్టుకుపోతే అనమాట. నా ప్రభు కృపను బట్టి ఆయన ఎలా అయితే పాపి విషయంలో స్పందిస్తాడో, ఎలా అయితే పాప విషయంలో ఖండిస్తాడో, ఎలా అయితే ఎంత చెప్పినా వినకపోతే ఆ వ్యక్తి విషయంలో, స్త్రీ అయినా పురుషుడైన ఆ వ్యక్తి విషయంలో ఎలా వ్యవహరిస్తాడో నా ప్రభు కృపను బట్టి నాకు అది గ్రహింపు కలుగు చేశాడు. అలాగనే ప్రభు బ్రతకటం నేర్పాడు. అలాగనే నేను నడుస్తున్నా. అది అర్థం కాని వాళ్ళు నా మీద పేగల దాకా పగబెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది అర్థం కాని వాళ్ళు పేగల దాకా పగబెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలనగా చదివితే ఇవన్నీ అర్థమవుతాయి. ఇర్మియా గ్రంథంలో ప్రభు అంటాడు, వాళ్ళని నేను ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నాను నేను చెప్పి నా తొడ దరుచుకుంటున్నాను అన్నాడు. ఆ ఎమ్మంటే ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా వాళ్ళకి చెప్పవయ్యా, వాళ్ళని నా వైపు తిరగమనవయ్యా, వాళ్ళ పూర్ణమైన పట్టుదలతో, పూర్ణమైన హృదయంతో, పూర్ణమైన మనసుతో నా వైపు తిరిగి కన్నీరు విడిచి నన్ను బచ్చంలాడిచి నేను కనికరిస్తానయ్యా, నా బిడ్డలయ్యా వాళ్ళని. అసలు దాని ఎంత లోతులో ఆయన ప్రేమ పరితాపం కలిగి ఉన్నాడో అది అర్థమైతే నువ్వు అపార్థాలు తీసుకో. లేఖనం చదువుతాం మనం, కానీ గ్రహింపు ఉండదు. ఆ ప్రేమ లోతు,
ఆ తపన ఆ వ్యక్తిని ఎలాగైనా పట్టుకోవాలి, తెచ్చుకోవాలని ఆ తపన గనక నువ్వు నీ మనసులో గనక దాన్ని అనుభవించినట్లయితే ఖచ్చితంగా నువ్వు కూడా ఆయనలాగానే వ్యవహరిస్తావు. దేవుడు తన మహోచిత కృపను బట్టి ఈ ఫిలిస్తీన్లు ఈ రకంగా వచ్చి దండుకొని వెళ్ళిపోతున్నారు. సైతాను గాడు కూడా మన దగ్గర అలాగనే దండుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. సైతాను గాడు కూడా అలాగనే వచ్చి మన దగ్గర దేవుడిచ్చిన ఈవులను ఆశీర్వాదాలు మొత్తం దండుకొని వెళ్ళిపోతున్నాడు. ఏదో ఒక సణుగుడు ద్వారా, ఏదో ఒక దేవునికి నచ్చని మాట వల్ల. ఇక్కడ మానోహ ఉన్న పరిస్థితుల్లో, మానోహ దంపతులు ఉన్న పరిస్థితుల్లో ఫిలిస్తీన్లు వచ్చి వాళ్ళకు కలిగిన సమస్తాన్ని దండుకొని వెళ్ళిపోతున్నారు, అంటే దోచుకొని వెళ్ళిపోతున్నారు. ఓ పక్క విషయాల్లో మొరపెడుతుండగా దేవుని మహా ఉచిత కృపను బట్టి మానోహ దంపతులను దేవుడు దర్శించాడు. ఆమెన్, హల్లెలూయా. గర్భఫలం లేదు, అయ్యో నాకు ఎప్పుడు గర్భఫలం కలుగుద్ది, ఆ దేవతకి ఈ దేవుడికి ఈ అని చెప్పని ఏయో మొక్కుతూ ఉంటాం. అసలు గర్భఫలం ఇచ్చేది యెహోవా. గర్భఫలం ఇచ్చేవాడు యెహోవా. కుమారులు ఇచ్చేవాడు, కుమారులు స్వాస్థ్యంగాను కుమార్తెలను బహుమానంగాను దేవుడు ఇచ్చేవాడు. ఆయన ఏదైనా కనికరిస్తే నీకు గర్భఫలం కలుగుద్ది. దేవుడు ఇవ్వాల. నువ్వు ఎంత ప్రయత్నం చేస్తే ఆ మందులు మింగి భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల విషయంలో దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడు, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. అసలు ఇలా పిల్లలే పుట్టరని సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళే పిల్లని ఎత్తుకొని వచ్చి దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇచ్చారు. దేవుని పిల్లని ఎత్తుకొని పిల్లనే ఆ సర్టిఫికేట్ తీసుకొని వచ్చారు. నాకు నా భార్యకి పిల్లలే పుట్టరని డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చారండి. ఇదిగో, అయితే నా దేవుడు ఆ సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేసి ఇదిగో 12 బిడ్డలు ఇచ్చాడని ఎత్తిపట్టి చూపించారు. నేను రక్షణ పొందిన కొత్తలో ఆన్లైన్లో విప్పర్లపల్లి తండ్రి సన్నిధి సంఘంలో ఒక జంట 12 పిల్లనిచ్చాడు దేవుడు. పిల్లలే పుట్టరన్నాడు. నీకెందుకు ఇరు ఆలస్యం? యేసుక్రీస్తు నామంలో యేసయ్యలో అమృతం. ఆమెన్, హల్లెలూయా. మన చపనం చెట్టు ఉంటుంది అంటే ఇన్స్టెంట్ అనమాట. బజారుకి పోయి దోశపిండి, బజారుకి పోయి చపాతీలు చేసిన ఉంటుంది ప్యాకెట్గా, బజారుకి పోయి పొరాటాలు చేసి ఉంటుంది తీసుకురా, బజారుకి పోయి పెరుగు తీసుకురా, పాలు కాగబెట్టుకొని తోడేసుకోవటం వ్యవహారం ఇంతకుముందు. ఇప్పుడు అంత ఏంటంటే బజారుకి పోయి పెరుగు పెడితే, బజారుకి పోయి ప్యాకెట్ వద్దు బాగోలా, డబ్బా అయితే బాగుంటుంది, బజారుకి పోయి నెయ్యిదే, బజారుకి పోయి ఇంట్లో పండగ సరుకులు ఇంతకుముందు ఇంట్లోనే పిండి కొట్టుకొని అంతా చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా ఎలా ఇన్స్టెంట్ అంతా. పచ్చళ్ళు కూడా ఇంతకుముందు ఇంట్లో జాడీలు పెట్టేవాళ్ళు. మా ఇంట్లో వరుసగా ఉండేవి జాడీలు, పెద్ద కుటుంబం కాబట్టి. ఏ పచ్చళ్ళు అయితే పెట్టవచ్చు ఆ పచ్చళ్ళన్నీ, వాటిలో 50% వరకు పచ్చళ్ళు మా ఇంట్లో పెట్టేవాళ్ళు. ఆవకాయ పచ్చళ్ళు ప్రతి దానికి ఇన్ని జాడీలని పెట్టేవాళ్ళు. ఇప్పుడు అంతే ఉంది, బజారుకి పోయి పచ్చడి కొనకరాపో, బజారుకి పోయి అరిసెలు, చక్రాలు, చెకోడీలు అవన్నీ బజార్లో చేస్తున్నారుగా. మా ఊరి ఇంటి వంటలు అని చెప్పి టైటిల్ పెడతాం. ఇక ఆడ పోతే అరిసెలు, జాంగ్రీలు, చెకోడీలు, డోన్సులు, చెక్కలు, ఇక రకరకాలు. మనంతా ఇన్స్టెంట్ వ్యవహారం. అంటే ఎమ్మడే ఏటీఎం కాడ పోయి 4 నెంబర్లు కొట్టంగానే డబ్బులు వచ్చినట్టు సెక్షన్ అన్నమాట. యేసయ్య దగ్గర ఆ సెక్షన్ పనికిరాదు. ఆయన అనుకుంటే జరుగుతుంది తప్ప ఆ సెక్షన్లో కూడా నువ్వు అనుకుంటే జరగదు. యేసయ్యలో ఆలస్యం అమృతమే. ఆమెన్, హల్లెలూయా. ఈడ మానోహ దంపతులను దేవుడు దర్శించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీకు ఒక బిడ్డను ఇస్తున్నాను. ఆ బిడ్డ ఈ ఇజ్రాయేలీలను రక్షించేటువంటి రక్షకుడు, న్యాయాధిపతి. ఫిలిస్తీన్ల బారి నుంచి వాళ్ళ ఆ దండు వచ్చి దాడి చేసేటప్పుడు వీళ్ళందరినీ రక్షించడానికి నేను కోరుకున్న శ్రేష్టమైన పాత్ర. అయితే ఆ బిడ్డ మీదకి, ఆ బిడ్డ నువ్వు కనబోతున్నావు, గర్భం దాల్చబోతున్నావు కాబట్టి నువ్వు ద్రాక్షారసం తాగమాకండి. మీ ఇద్దరు చాలా నిష్ఠగా ఉండండి అన్న. ప్రభు కృపను బట్టి గర్భఫలం లేని వాళ్ళైనా గర్భఫలం ఉన్న వాళ్ళైనా సరే దేవుని యందు వినయ భయ భక్తులు కలిగి కనుక నువ్వు బ్రతుకుతే నీ బ్రతుకును, నీ కడుపును పుట్టిన బిడ్డలు ఆ భక్తి సాధనను చూస్తే వాళ్ళు శ్రేష్టమైన పాత్రలు అవుతారు. ఆమెన్, హల్లెలూయా. లేదు గర్భఫలం లేదు,
కానీ మీరు గర్భఫలం కోసం పెనుగులాడుతున్నారు ప్రభు సన్నిధిలో. అటు ఆ పెనుగులాట, ఇటు దేవుని యందు నమ్మకంగా బ్రతికితే శ్రేష్టమైన ఆశీర్వాదంగా నీకు ఇంటికి తేవటమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరమైన బిడ్డలను దేవుడు మీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలా? దేవుని యందు వినయ భయ భక్తులు కలిగి నమ్మకంగా ఆయన కోసం నిలబడితే ఖచ్చితంగా ఆశీర్వాదమే. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా ఆశీర్వాదమే. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, అబ్రహాము శారమును చూడు, ఇస్సాకు అనే ఆశీర్వాదం వచ్చింది. ఇస్సాకు రెబ్కమును చూడు, యాకోబు అనే ఆశీర్వాదం వచ్చింది. యాకోబును రాహేలును చూడు, లేయా కాదు, యాకోబు రాహేలును చూడు, యోసేపు అని ఫలించడు కొమ్మ వచ్చింది. యోసేపు దాంపత్య జీవితాన్ని చూస్తే తన కడుపును పుట్టిన ఇద్దరు బిడ్డలకు, వాస్తవానికి యాకోబు కడుపును పుట్టిన 12 మంది సంతానానికి 12 గోత్రాలు లెక్కేయాల, కానీ ఒకడు తక్కువయ్యాడు. యాకోబు అంటున్నాడు తనకు తెలియకుండానే, యాకోబుకు తెలియకుండానే అంటున్నాడు, యోసేపు, నానా ఇదిగో నా బిడ్డలను ఇద్దరిని ఆశీర్వదించు, నువ్వు వృద్ధాప్యం మంది ఉన్నావు కదా, ఎప్పుడు ఏమైతే తెలియదు కదా, కాబట్టి నా బిడ్డలను ఆశీర్వదించంటే యాకోబు కావాలనే చేతులు మార్చి మరి కుడి చేయి ఒకటి మీద ఎడం చేయి ఒకటి మీద పెట్టి ఇట్లా ఆశీర్వదించు నాన్న అని చెప్పని యోసేపు తీసుకొస్తే యాకోబు ఏం చేశాడు తెలుసా? కావాలనే చేతులు 2 మార్చి వాళ్ళని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఈ బిడ్డలు కూడా నా వాళ్ళేరా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే యోసేపు ఫలించడి కొమ్మ 2 పాళ్ళు ఆశీర్వాదం పొందాడు. తన వంతులో తాను యాకోబు 12 మంది పిల్లలు, 12 గోత్రీకుల పెద్దలలో ఒకడిగా ఈ యోసేపు ఉన్నాడు. యోసేపు కడుపున పుట్టిన ఎఫ్రాయిము, మనష్షే అనే ఇద్దరు కూడా అర్ధగోత్రాలుగా విభాగింపబడి వాళ్ళిద్దరు ఒకటిగా నూతన యెరూషలేము పట్టణానికి గుమ్మాలయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆలస్యముగా వచ్చిన ఆశీర్వాదం ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని తెచ్చిందో చూడు. మనంతా ఏం లేదు, బరబర పరిగెత్తటం. పెద్దలు అన్నారు, పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నిదానంగా మంచినీళ్ళు తాగటం మేలురా అని చెప్పారు. యేసయ్యలో అది అక్షరాల మేలే. పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నిలకడగా మంచినీళ్ళు తాగటం మేలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఆలస్యం అవటం వల్ల ఎవరెవరికి, ఇప్పుడు ఎలిజబెత్, జకరయ్య వాళ్ళకి ఎంత పండు వృద్ధాప్యం వచ్చేదాకా పిల్లలు లేరు, కానీ యేసయ్యకే బాప్తిసం ఇచ్చేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడు. ప్రభు మార్గమును సరళపరచడానికి ముందుగా 6 నెలలు ముందుగానే పుట్టాడు. 6 నెలలు ముందుగానే పరిచయంలోకి వచ్చాడు. యేసయ్య రక్షణ మార్గంలోకి వచ్చేదాకా నిలబడ్డాడు. యేసయ్యకు బాప్తిసం ఇచ్చాడు. దేవుడు చెప్పినట్టుగా ఆకాశం నుంచి పావురం దిగి వచ్చి ఏ వ్యక్తి మీద నిలబడుతుందో ఆ వ్యక్తి నిజముగా లోక పాపంలో రక్షించడానికి, లోక పాపముల నుంచి, లోక పాపాలు, లోకస్తుల యొక్క పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా నేను ఎంచిన వాడు అతడే, అది నువ్వు గుర్తిస్తావని. ఏంటిది? ఇది నీకు గుర్చు, ఆనవాలు అన్నాడు. ఏంటయ్య ఆనవాలంటే, ఆకాశం నుంచి పావురం వచ్చి ఆయన భుజం మీద, ఆయన మీద వాలటం. ఈ లోక ప్రజలందరి పాపాలు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల ఎవరైనా అది అతనే, అదే నీకు ఆనవాలు. ఏంటంటే పావురం వచ్చి అతని మీద వాలుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే ఎంత ఆశీర్వాదం ఎవరికైనా దక్కుద్దా ఆశీర్వాదం? ఆలస్యం వచ్చి ఓయమ్మో ఏం ఏడిసి గందరగోళం చేస్తారు. ఆ ఏడుపేద దేవుని సన్నిధిలో లేడు. భర్త దగ్గర కాదు, భార్య దగ్గర కాదు, అత్త దగ్గర కాదు, మామ దగ్గర కాదు, అమ్మ దగ్గర కాదు, నాన్న దగ్గర కాదు, ఇంకా ఇరుగు పొరుగు వారి దగ్గర కాదు. ఏడవలసింది ఎక్కడంటే యేసయ్య దగ్గర, యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఏడిస్తే ఏదైనా ఆశీర్వాదం, స్పందన వస్తుంది. జనం దగ్గర, చుట్టూ ఉన్న వాళ్ళు ఇరుగు పొరుగు వారి దగ్గర ఏడిస్తే చాలా పెద్ద స్పందన వస్తుంది. ఇదిగో ఏమి ఏ రకంగా ఏడుతుంది, ఇట్ట ఏడుతుంది, అట్ట ఏడుతుంది, ప్రతి ఒక్కళ్ళు ప్రతి బజారు చెప్పుకుంటారు అన్నమాట. అంత మంచి స్పందన వస్తుంది జనంతో చెప్పుకుంటే. యేసయ్యతో చెప్పుకుంటే కదలాల్సిన చాటి అన్ని కదులుతాయి. ఆమేన్, హల్లెలూయా. జరగాల్సిన విషయాలు ఏవో, దేహంలో ఏమన్నా లోపాలు ఉంటే అవి జరుగుతాయి, సరి చేయబడతాయి. ఆమేన్, హల్లెలూయా.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మానోహ దంపతులకు చెప్పాడు, మీరు ఇలా ఇలా ఉండాలి, ద్రాక్షారసం తాగమాకండి, మీరు పవిత్రంగా ఉండండి అన్నాడు. అలాగనే ఉన్నారు. ప్రభు కృపను బట్టి శ్రేష్టమైన బిడ్డ. ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యంలోకి ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు ప్రసంగం ప్రారంభం అవుతుంది. పోయమ్మ ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది ఏందిరా బాబు అనుకున్నారు. అంత లోతైన పునాది వేస్తేనే ఈ సబ్జెక్ట్ అర్థమైంది, లేకపోతే అంత తేలిక అర్థం కాదు. సంసోను ఆ దెలీలాతో చెప్తున్నాడు, నేను పుట్టింది మొదలు ఇంతవరకు మంగలి కత్తి అంటే క్షౌరం చేసి ఆ కత్తెర నా మీదకి రాలా, అలా రాకూడదు. మా తల్లిదండ్రులకు దేవుడు చెప్పిన మాట అది. అయితే ఒకవేళ ఎవరైనా ఆ క్షౌరం గనక చేశారంటే, నాకు కత్తెర గనక హెయిర్ కట్ గనక చేశారంటే ఖచ్చితంగా నేను సామాన్యుడిగా మారిపోతాను. దేవుడు తన మీద ఉన్నటువంటి ప్రణాళికను తుచ్చమైన ఒక అభిలాష కోసం, ఏంటిది తుచ్చమైన అంటే ఎందుకు పనికిరాంది పరస్త్రీతో, ఇప్పుడు ఆమె వ్యభిచారి, ఆ వ్యభిచారి దగ్గరికి శరీర వాంఛలను తీర్చుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి, అసలు ఆ వ్యక్తికి చెప్పకూడని సంగతి అది. అయితే తన మీద ఉన్న ప్రణాళిక, తన మీద ఉన్న అభిషేకం, తను దేవుడి కోసం ఎందుకు ఎంచబడ్డాడు అన్న సంగతి విషయంలో నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం వల్ల ఎంత శాపం వచ్చిందంటే, తనకు దేహానికి వెలుగుగాను తన అన్ని విషయాలు చూడటానికి ఆధారమైనటువంటి కళ్ళు ఓడబెరికారు, కళ్ళు పీకేశారు, గుడ్డివాడిగా మారిపోయాడు. ఈ నిర్లక్ష్యం మనం ఏ కోణాల్లో చూపిస్తామో తెలుసా? మొట్టమొదటిగా మనం నిర్లక్ష్యం చూపించే విషయాలు, ప్రభు యొక్క శరీరం రక్తం తీసుకునే విషయంలో నిర్లక్ష్యం మొదలైంది. దానికంటే ముందు ప్రతిదినం ఉదయ సాయంకాలము దేవుని సన్నిధిలో మోకరించి మనుషులందరి కొరకు అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయవలెనన్న సంగతి, రాజుల కోసం అధికారుల కోసం ప్రార్థన చేయవలన సంగతి, అంటే విజ్ఞాపన, దాంట్లో నిర్లక్ష్యం మొదలైంది. ఓ భక్తుడు అన్నాడు, నీ వ్యక్తిగత ప్రార్థనకు విజ్ఞాపన అనేది వెన్నుపూస లాంటిది. నువ్వు నిలబడాలన్నా, నువ్వు నడవాలన్నా, సరిగ్గా కూర్చోవాలన్నా ఈ వెన్నుపూస ఆధారం. ఆ వెన్నులో కనుక సమస్య వస్తే ఏం చేస్తావు? బాగా చెక్కగొట్టి మంచం మీద పండేస్తారు. ఫిజియోథెరపీ, ఆ థెరపీ, ఈ థెరపీ అని చెప్పని నా గత్తర చేస్తారు. ఇంకొక విషయం ఏందో తెలుసా? ఈ మెదడు కాడి నుంచి ఈ దేహంలో ఉన్న ప్రతి ఒక్క అవయవానికి వెళ్ళే రక్తనాళాలు, నరాలు, ప్రతిదీ ఆ వెన్నుపూస మీదుగానే సప్లై ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆధ్యాత్మిక జీవితంలో కూడా నువ్వు బలంగా, పుష్టిగా, స్టడీగా నిలబడాలంటే విజ్ఞాపన అనే రక్తనాళాలు, విజ్ఞాపన అనే నరాలు ఉన్నాయి. నువ్వు సరిగ్గా నిలబడటానికి, దేనికి? ప్రార్థన అనేది నిలకడగా నిలబడటానికి. ఈ విజ్ఞాపన అనేది కనుక నువ్వు నిర్లక్ష్యపరిచావు అంటే నెక్స్ట్ ప్రార్థన నిర్లక్ష్యం అయిపోద్ది. ఆ తర్వాత వాక్య ధ్యానం అనేది, వాక్యం చదవటం అనేది నిర్లక్ష్యం అయిపోద్ది. ఆ నెక్స్ట్ నువ్వు చేసే అతి ఘోరమైన పొరపాటు ఏందో తెలుసా? ప్రభు సన్నిధికి ఆదివారం సంఘక్రమానికి హాజరు కావు. మిగతా సంఘక్రమాలు ఉంటాయి, బుధవారము, శుక్రవారము ఆన్లైన్ ప్రత్యేకమైన ఉపవాస కోటాలు ఉంటాయి, వాటికి నువ్వు హాజరు కావు. ఎందుకంటే నిర్లక్ష్యం. ఇలా నిర్లక్ష్యం కలిగి ఉండటం వల్ల హిజ్కియా చేసిన పొరపాటును బట్టి అక్కడ హిజ్కియాని శిక్షించాడు. అలాగే దానితో పాటు ఇజ్రాయేల్ ప్రజలు 70 విశ్రాంతి దినాలను నిర్లక్ష్యపరిచారు. 70 విశ్రాంతి దినాలను నిర్లక్ష్యపరిస్తే 70 సంవత్సరాలు శ్రమలకు అనుమతించాడు. నెబుకద్నెజర్ అనే రాజుకు అప్పచెప్పి అక్కడ బానిసలుగా వెట్టి చాకిరికి అప్పచెప్పబడ్డారు. ఈరోజు ఆ నెబుకద్నెజరు నీకు దగ్గర ఇప్పుడు కనపడ్డ కానీ సైతానుగాడు ముద్దు బిడ్డ, వాడు మాత్రం నీ పక్కనే ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే
ప్రభు బలని నిర్లక్ష్యపరుస్తావో, పరిశుద్ధుల సహవాసాన్ని నిర్లక్ష్యపరుస్తావో, ఆదివారం ఆరాధనకు నిర్లక్ష్యపరుస్తావో, మిగతా సంఘక్రమాలు నిర్లక్ష్యపరుస్తావో, వెంటనే వాడు వస్తాడు, నా కుమారుడా, నా ముద్దు బిడ్డ, నువ్వేరా నా కుమారుడివి, నువ్వే నా కుమార్తె అని చెప్పి వాడు వచ్చి వాడి తుచ్చమైన ఆశలు, కోరికలన్నీ నీ ద్వారా నెరవేర్చుకోవడం మొదలు పెడతాడు. నిర్లక్ష్యంగా నీ ద్వారా ప్రార్థన నిర్లక్ష్యపరుస్తాడు. ప్రార్థన చేస్తే వాడికి వెన్నుపూసల వణుకు. ప్రార్థనకు నువ్వు మోకరించావంటే, స్తుతించావంటే ఇక అసలు వాడు దరిదాపులు కూడా కనపడు. ఏ చీకటి అంధకార శక్తులు కూడా కనపడవు. నువ్వు మోకరించి స్తుతిస్తే. ఆ మోకరించి స్తుతించకుండా నిన్ను మానసికంగా ఒత్తిడిలో పెట్టి ఓ కుర్చీలో కూర్చొని, ఒక మంచం మీద కూర్చొని, మంచం మీద వండుకోను, ఇక అదే పదిగా ఆలోచిస్తూ ఉంటే ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇది. అసలు ఆ పరిస్థితిలో కూడా స్తుతించడం నేర్చుకోవాలి క్రైస్తవుడు. ఆమేన్, హల్లెలూయా. పౌలు శీలలు ఏ పరిస్థితిలో ఉన్నారు? చెరసాల్లో ఉండి బొండలతో బిగించబడి రక్తాలు, ఆ గాయాల్లోంచి రక్తం గారుచుంటే నెప్పులో పక్క, అయినా సరే సంతోషంగా స్తుతించారు. పేతురు, యోహాను, యాకోబులు కొట్టి పంపిస్తే, నువ్వు చెప్పేది ఏంది, మేము దేవుడు చెప్పిన మాట వినాలా, దేవుడు మీద మాకు ముందు ఆయన గురించి చెప్పకుండా, ఆయన చేసి చూసి చెప్పకుండా, ఆయన గురించి మేము వివరించి చెప్పకుండా మేము ఉండలేం, నువ్వు చేసుకునేది చేసుకోపో అని చెప్పని వెళ్ళిపోయారు. సమాజ మందిరాల్లో కూర్చొని ఆరాధించారు, మాటలు దేవుని ప్రార్థించారు, పాటలు పాడారు, అలాగనే వాక్యం అందించారు. యాకోబుని కళ్ళ ముందే పేతురు ముందు యాకోబుని చంపేస్తే పేతురు ప్రశాంతంగా పడుకోండు. ఎలా వచ్చింది అది? ఏదైనా నా దేవుడు చూసుకుంటాడు, ఇక నాకు సంబంధం లేదు, నేను ఆయన పని మీద దృష్టి పెడితే చాలు అనుకుంటా. మనము బాగా నిర్లక్ష్యపరిచే విషయాలు. సంసోను తను దేవుని దయా సంకల్పంలో ఎంచబడ్డానని, కొంతమంది ఏం చేస్తారో తెలుసా, ఇలా ఎంచబడిన వాళ్ళు తుచ్చమైన మానవ బంధాల కోసం, కొంతమంది యవన బిడ్డలైతే ఆ ప్రేమికుడి కోసం, అమ్మో ప్రేమికుడు వాళ్ళు లేకపోతే నేను బతకలేను. కొంతమంది ఆ ప్రేమికురాల కోసం, ఆమె లేకపోతే నేను బతకలేను. ఉట్టి కట్టుకొని ఊరేకండి, చివరికి మీరు నష్టపోవటమే తప్ప రెండోది ఉండదు. దేవుని దయా సంకల్పంలో అడుగు పెడతానమ్మా అంటేనే తల్లి ఒప్పుకోదు, బంధువులు ఒప్పుకోరు, కుటుంబీకులు ఒప్పుకోరు. దేవుని దయా సంకల్పంలో దేవుడు నన్ను పిలుచుకున్నాను, నేను రక్షణ పొందుతానంటే ఒప్పుకోడు తండ్రి. రక్షణ లేదేం లేదు, కూర్చో నోరు మూసుకొని. రేపు పొద్దున్న నిత్య నరకంలో కూర్చోమంటే అప్పుడు పరలోకంలో కూర్చొని హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము, హల్లెలూయా ఇట్ట పాడాలా, సంతోషంగా అప్పుడు పాడాలా దమ్ముంటే. ఆడ అహర్నిశలు అగ్నిలో ఆరని అగ్ని, మానని పురుగు, మానని వేదన, చావని పురుగు, ఆగని పండ్లు కొరుకుట, ఆ నరక యాతన అనుభవిస్తుంటే నువ్వు ఈ పాటలు పాడాల పైన పరలోకంలో దేవుని సన్నిధిలో కూర్చొని. ఒకడు దేవుని సన్నిధిలో కూర్చోవడానికి కూడా నడుము నిలబడం. ఇక ఏదో నడుంకు ఏదో తిరగటరాయి కట్టుకున్నాడు, గిర తిరుగుతూ ఉంటారు తోగ్గాలిని పిల్లిలాగా. అరే ఏడ పట్టుమని ఒక 3 గంటలో 2 గంటలో 2.5 గంటలో నువ్వు ఏడ కూర్చోలేకపోతే, యుగ యుగాలు ఆయన ఎదురు కూర్చొని ఆ స్తుతి, ఆయన సింహాసనం ఎదురు కూర్చొని స్తుతి ఆరాధన చేయటమే నీ పని. పరలోకంలో ఉన్నది ఆనందకరమైన పని ఏదైనా ఉందంటే స్తుతించడం, ఆరాధించడమే. మరి ఆడ యుగ యుగాలు కూర్చోవాలిగా, మరి ఇక్కడ దేవుని సన్నిధిలో ఎందుకు కూర్చోలేకపోతున్నాం? 2-3 గంటలే, అప్పో ఏం వస్తాయో నొప్పులన్నీ. 2-3 గంటలు కూర్చోలేకపోతే రేపొద్దున యుగ యుగాలు ఆయనతో కూర్చోవాలి, ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. అది ఏది ఒకరోజు 1 గంట 2 గంటల, యుగ యుగాలు నువ్వు చేసే పని అదే. మరి ఈడ కూర్చోలేనివాడు ఆడేం కూర్చుంటోలేరా? బాగా నడుములు నొప్పులు పడుతున్నాయి కాబట్టి ఇంటికి పోమ్మా ఇంటికి పో అని చెప్పని బయటికి నెట్టేచ్చడు. అంటే ఇట్ట కూడా జరుగుద్ది అంటే జరుగుద్దో లేదు, రేపు ఆడకు వచ్చిన తర్వాత చూడు. పరలోకంలో ఉన్న సెక్షన్ ఏదైతే ఉందో దాని యొక్క ఛాయ, అంటే మనం నిలబడ్డప్పుడు మన వెనకాల నీడపడుద్ది చూడు, సేమ్ మన ఆకారంలో నీడపడుద్ది, దాన్నే ఛాయ అంటారు. అలాంటిది ఈ భూమి మీద జరుగుతున్న సంఘక్రమాలు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అక్కడ ఎలాగుంటుందో ఇక్కడ ఎలాగనే ఉంటుంది. అంటే ఆడ పాపం ఉందిగా, ఈడ పాపం ఉంది కదా, ఆడ కూడా పాపం ఉంది అంటే పాపం ఉండదు, పరిశుద్ధతే ఉంటుంది. మా కులం అనే సెక్షన్ ఉండదు. ఒకడు కులాన్ని కొట్టుకొని చచ్చారు. నీ కులానికి సంబంధించిన యేసు ప్రభు లేడు ఈ భూమి మీద. సర్వమానవాళి కోసం పుట్టిన వాడున్నాడు, సర్వమానవాళికి ఒక్కడే దేవుడు, ఆయనే నజరేయుడగు యేసు క్రీస్తు. ఆమేన్, హల్లెలూయా.
కులాల గొడవ, ఈ సెక్షన్ ఉన్నవాడిని కూడా రానిడు, ఆడ మనిషైనా మగ మనిషైనా పక్కన ఉన్నారా మీరు అంటారు. ఆయన అడిగింది ఏంటంటే మీరు మార్పు నొంది పసిబిడ్డల వంటి వారైతేనే, పసిబిడ్డ వంటి అంటే అటువంటి మృదుత్వం కలిగిన మనస్సాక్షి, మృదుత్వం కలిగినటువంటి హృదయము, తలంపులు, ఊహలు, ఆలోచనలు కలిగినటువంటి పసిబిడ్డ ఎటువంటి వ్యక్తిత్వ సౌందర్యం కలిగి ఉంటాడో ఆ రకంగా నువ్వు ఉండాలి అన్నాడు యేసు ప్రభు. ఎలా సాధ్యమవుతుంది? అది కష్టతరమైన పని. అది దాన్నే సాధన చేయాలన్నాడు. భక్తి సాధనలో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భక్తి సాధనలో పసిబిడ్డల వంటి ఆ వ్యక్తిత్వ సౌందర్యం నీలోకి రావటానికే సంఘ సహవాసాలు, ఆదివారపు ఆరాధనలు, బుధవారం, శుక్రవారం, శనివారం ఆన్లైటు, ప్రత్యేకమైన కూటాలు, ఇవన్నీ దేనికంటే ఆ స్వారూప్యంలో నువ్వు రావాలని. మనం ఏం చేస్తామంటే ఆ సహవాసాలను నిర్లక్ష్యపరిచేస్తాం. ఇప్పుడు ఈ సంస్థను దేవుని ప్రణాళికలు ఎంచబడిన వాడై ఉండి దేవుని ప్రణాళికలో స్థిరబుద్ధి కలిగి నడవాలి, స్థిరబుద్ధి కలిగి తన ప్రజలను కాయాలి, స్థిరబుద్ధి కలిగి ఎవరైనా శత్రువు వస్తే వారి మీద దాడి చేసి తన ప్రజలను, తన వారిని, తన సమాజాన్ని, తన పట్టణాన్ని, తన దేవుని యొక్క మందిరాన్ని కాపాడుకోవాల్సిన ఈ వ్యక్తి చిట్ట చివరికి ఒక వ్యభిచారి ఒడిలో పడుకొని, ఎందుకు పడుకున్నాడు? పాపం చేయడానికి ఆమె మీద మక్కువ చాడికి వెళ్తా ఉన్నాడు. వచ్చండు చివరికి ఒక రోజు ఆడే చిక్కుండు. ఈ ఫిలిస్తీన్లు మాట వేశారు, ఎక్కడ దొరుకుతాడు అంటే పలానా అమ్మాయి విషయంలో వాడు బాగా మనసు కలిగి ఉన్నాడు, అక్కడ దొరుకుతాడురా. చివరికి అక్కడే దొరికాడు. అక్కడే దొరికితే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళారు. వాడిని మాకు అప్పచెప్పు, వాడిని ఎలా అయినా మేము చంపుతాం, వాడిని మేము చంపటమే మాకు ధ్యేయం, అయితే నువ్వే మాకు ఆధారం, ఇంకొకడు లేడు, ఇంకెక్కడ దొరకడు వాడు, మాకు నీ ఒక్కదాని దగ్గరే దొరుకుతాడు వాడు, వాడిని ఎలాగైనా సరే మాకు అప్పచెప్పు, అసలు వాడి బలం యొక్క రహస్యం ఏంటో మాకు తెలియపరచు, ఇదిగో ఇంత డబ్బు, ఇదిగో కావాలి, ఇంత డబ్బు కావాలి అంత డబ్బు ఇస్తాం. కానీ మరి అంటే వ్యభిచారి దేనికోసం వ్యభిచారం చేస్తుంది? డబ్బు కోసమేగా, పొట్టకూటి కోసమేగా. అయితే నమ్మకత్వాన్ని కోల్పోయింది. ఇతను నన్ను నమ్మి వస్తున్నాడు అన్నదే గ్రహింపు లేకుండా ఆ ధనం వైపు మనసు నిలిపింది. ఆ ధనం వైపు మనసు నిలిపి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న ఈ వ్యక్తి అన్న సంగతి గ్రహింపు లేకుండా, ఎవరైతే నాకెందుకు, అసలు ఇతను బలం ఏంటో ఏదో చెబుతున్నారు, అదేదో కొత్తగా ఉంది, అసలు ఆ సంగతి లేదో నేను కూడా తెలుసుకుంటే నాకు కూడా క్యాష్ వస్తుంది, నాకు కూడా డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో నేను ఎంజాయ్ చేయొచ్చు, అసలు మేడలు కట్టుకోవచ్చు, మిద్దెలు కట్టుకోవచ్చు, అసలు ఇకేం లేదు, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యం అనుకుంటే ఆనందం, మహానందం అని చెప్పాను, లేదా సంతోషంగా ఎంజాయ్ చేయొచ్చు నా లైఫ్ అంతా అని చెప్పి అనుకుంది. సంసోను విసిగించటం మొదలుపెట్టింది. ఆడకూతురు చాలా ఈజీగా మగవాడిని విసిగించు, చరిత్రే చెబుతుంది. ఇంకేనా కొత్తగా ఇంకోళ్ళు ఎత్తుకుని చూసి చెప్పాల్సిన పని లేదు. మనిషికి విసుగు పుట్టి చివరికి ఇక ఇక్కడ ఉండటం కంటే వెళ్ళిపోవటం మేలు, లేదంటే సావటం మేలు అనుకునే పరిస్థితి దాకా కూడా మానసికమైన గాయం కలుగు చేస్తుందన్నమాట. ప్రభు మీద ఆనుకున్నవాడేమో ప్రభువును బట్టి ఓదార్పునుంది బలపడి కృపలో వర్ధిల్లుతూ ముందుకు సాగిపోతాడు. లోకానుసారి అయితే పోయి ఆ రైలు పట్టాల మీదనో ఏదో వాళ్ళకి ఏదో ఒకటి చూసుకొని సావటం జరుగుతుంది. కానీ ఇక్కడ సంసోను ఆ పనులేం చేయలేదు, కానీ తన ప్రాణం విసిగి అంతగా, తనకు ప్రాణం విసిగిపోయి అంతగా ఆమె అతన్ని మాటల చేత శోధిస్తుంది, ఇబ్బంది పెడుతుంది, బాగా వేదన కలుగు చేసింది. ప్రాణం విసిగి అంత పరిస్థితికి రాగానే ఒక్కసారికి నోరు తెరిచి, మా ఎందుకు పద్దాకలు నన్ను విసిగిస్తావు, ఈ విసిగించడం కంటే ఉండటం కంటే చావటం మేలే, నీకు తెలియాల్సిన ఆ సంగతే కదా, ఇదిగో ఇలా అని చెప్పని మనం చదువుకున్న మూలవాక్యంలో చెప్పినట్టుగా మొత్తం చెప్పేసాం. అంతే, కట్ చేస్తే నిద్రపోయాడు ప్రశాంతంగా, నిద్ర పూచింది, మొత్తేసింది, ఏదో మొత్తరి నిద్ర పూచింది, మచ్చటంగా క్షౌరం చేయించింది. వెంటనే సంసోను ఆమెను బాగా నమ్మాడు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలా, బాగా నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉంటారు, భార్యలు ఉంటారు,
భర్తలు ఉంటారు, అలాగే కన్న తల్లి తండ్రులు ఉంటారు, తండ్రి కూడా ఉంటాడు, తల్లి కూడా ఉంటారు, అలాగే తోడబుట్టిన వాళ్ళు ఉంటారు, అలాగే మనతో స్నేహంగా ఉండేవాళ్ళు ఉంటారు, ఆత్మీయ స్నేహితులు ఉంటారు, సంఘంలో సేవకులు కూడా ఉంటారు. నమ్మకంగా నమ్మించి గొంతు కోసే వ్యవహారం అన్నమాట. నా జీవితంలో కొంతమంది విషయాల్లో నేను ఈ అనుభవాన్ని ఎదుర్కొన్నాను. కొంతమంది, నేను చెప్పిన వాళ్ళలో కొంతమంది, ఫలానా వ్యక్తి నేను చెప్పట్లేదు, కానీ కొంతమంది విషయంలో నేను నమ్మకంగా నా పక్క నుండి వాళ్ళ అవసరానికి వాడుకున్న వాళ్ళు నేను చూశాను. నమ్మకంగా నా పక్క నుండి వాళ్ళు బ్రతకడానికి వాడుకున్న వాళ్ళని నేను చూశాను. నమ్మకంగా నన్ను వాడుకొని ఏ కోణాల్లో ఉపయోగపడతానో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ కోణాల్లో ఉపయోగపడుతున్నా ఆయా కోణాలు, అన్ని కోణాలు ఇప్పటి వరకు వాడారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఒక ఆడపిల్ల బ్రతకడానికైనా ఇదిగో కావాలని చెప్పి ఇదిగో పలానా వాడు నా వైపు అట్లానే చూస్తున్నాడు, కావాలని తప్పుడు సాక్ష్యం మోపుతారు. వీళ్ళు చేయాల్సిన వ్యవహారాలన్నీ ఇంకో పక్కన నేను ఎదుర్కొన్న, నా జీవితంలో నేను ఎదుర్కొన్న పరిస్థితి ఇది. అదిగో ఆయన, ఆ సేవకుడు నాకెళ్ళి అంతే చూస్తున్నాడు అని చెప్పని దుర్మార్గమైన తప్పుడు సాక్ష్యం నా మీద మోపి వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులతో రకరకాల జీవితాలు గడుపుతా నిందేమో నా మీద మోపితే వాళ్ళే నన్ను ఫోకస్ చేస్తారనమాట. ఇతగాడే మా అమ్మాయిని, ఇతగాడే ఫలానా, ఇట్లా అట్లా అని చెప్పని. వాస్తవం ఏంటి? వాస్తవానికి నాకు అసలు ఏ అభంశుభం తెలియని పరిస్థితి అనమాట. నాకున్న మంచి అలవాటు ఏంటంటే ప్రతి ఒక్కరిని అబ్జర్వేషన్ చేస్తా, గమనిస్తూ ఉంటా. ఆ గమనించటమే వాళ్ళ మీద ఇష్టం ఉన్నట్లుగా, వాళ్ళు అతను నన్ను కావాలని అలా చూస్తున్నాడు, ఇంకొక రకంగా అదొక చూపుగా పెట్టి నా వైపు చూస్తున్నాడు అని చెప్పని ఇలాగా కొంతమంది ఆడపిల్లలు వాళ్ళ తల్లులకు, తండ్రులకు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి చివరికి వాళ్ళ ఫోకస్ అంతా నా మీద మలిపి వీళ్ళు మాత్రం ఇంకొక జీవితం, ఇంకొక వ్యక్తిత్వం, ఇంకొక రకంగా బ్రతుకుతున్న వాళ్ళని నేను చూశాను. అది నేను ఆల్రెడీ నా జీవితంలో అనుభవించాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. నమ్మకంగా ఉంటానే ఉంటారు. నమ్మకంగా నేను అసలు ఈ కాలనీలోకి వచ్చినప్పుడు, అసలు ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు అయితే ఆ వ్యక్తుల యొక్క స్వభావాన్ని చూశాను. ఎంత అంటే అసలు ఏం లేదు, వాళ్ళ గుండె తీసి నాకు ఇచ్చినట్టుగానే మాట్లాడారు, అంత ప్రేమగా. ఆ తర్వాత ఎంత భయంకరమైన క్షుద్ర పూజలో, చాతబడిలో నేను ఎదుర్కొన్నాను. అసలు వాళ్ళ గుండెల్లోనూ, ఆ గుండె కూడా నాకు తీసి పౌలు గారి గురించి చెప్తా ఉంటుంది ఒక సాక్ష్యం బైబిల్లో. వాళ్ళు అవసరమైతే వాళ్ళ ప్రాణాలు, అకుల ప్రిస్కిలాల గురించి చెప్పబడి ఉంటుంది, వాళ్ళ ప్రాణాలు సైతం నా కోసం పెట్టాలంటే సిద్ధంగా ఉన్నారు. నాకు పలానా సంఘంలో వాళ్ళ కళ్ళు పీకి నాకు కళ్ళు ఇవ్వాలనుకున్నారు. ఆ టైపులో నాకు కనపడ్డారు జనం ఈ కాలనీలో. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు వాళ్ళ గుండెల్లో గుండెనట్ట కోసి, పాస్టర్ గారు ఇదిగో మీకే తీసుకోండి అన్నంత ప్రేమను కనబరిచారు. ఆ తర్వాత అసలు ఎంతంటే భయంకర క్రూరమైన క్షుద్ర పూజలో అసలు దేవుడు కృప, దేవుని హస్తం, దేవుడు నాకు తోడే ఉన్నాడు కాబట్టి నా వారికైనా, నాకైనా, సంఘ బిడ్డలకైనా ఎవరికి ఏ కీడు కలగలేదు. కానీ దేవుడే గనక లేకపోతే మాత్రం వాళ్ళు అనుకున్నది ఖచ్చితంగా సక్సెస్ అయ్యేది. నమ్మకంగా ఇక్కడ ఈ దెలీలా తనను నమ్మింది, క్షమించండి, దెలీలాను సంసోను నమ్మాడు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోతే మచ్చటంగా తన యొక్క తల వెంట్రుకలను క్షౌరం చేయించింది. అప్పుడు యాకేస్తుంది, అంత పని అంతా అయిపోయింది. అప్పటికే ఆ మనుషులను, ఆ మాటుగాళ్ళను, ఆ పక్కనున్న వాళ్ళని పిలుచుకుంది ముందుగానే. మీరు ఆ గదిలో ఉండండి, రహస్యంగా దాక్కొని ఉండండి, వాడిని ఎటుకుడు పిలుస్తాను, మీరు వచ్చేసిక వాడి మీద దాడి చేయొచ్చు. కేరళ ప్రాంతంలో ఒక సేవకుడు, ఆ సంఘంలోనే సంఘ విశ్వాసి, ఆడపిల్లను బెదిరించారు మతోన్మాదులు ఆడపిల్లను బెదిరించి, నువ్వు కనుక మాకు సహకరించకపోతే నీ వాళ్ళ మొత్తాన్ని చంపేస్తాం, ఏమనుకుంటున్నావు అని చెప్పని బెదిరించారు. వాడిని పలానా సేవకుడిని పిలువ మీ ఇంటికి ప్రార్థన చేయడానికని, మేము కాసుకొని ఉంటా ఉన్నారు. అలాగనే పిలిచింది తన వాళ్ళని తనను కాపాడుకోవడానికి. సేవకుడు అమ్మాయిని లోపలికి రాగానే తలుపులు వేశారు. వెంటనే కళ్ళల్లో కారం కొట్టి రెక్కలు ఎరగదీసి
కొట్టాల్సిన చోటల్లో కొట్టి బయటపడేసి అందరిని కేకలేసి మా అమ్మాయిని పాడు చేయకపోయాడు వీడు, అందుకే ఈ పని చేశాను తీసుకుపోయి జైల్లో పెట్టారు. కొంతమంది సేవకుల విషయంలో చాలా గ్రహింపు కలిగి ఉండాలా, విశ్వాసులైనా సరే చాలా గ్రహింపు కలిగి ఉండాలి. నమ్మకంగా పక్కా ప్లాన్ అన్నమాట. ఆడపిల్లలను పంపించి చిలకలూరిపేట ప్రాంతంలో కూడా ఒక దైవజనుడి విషయంలో ఒక ఆడ కూర్చున్న మాట్లాడి ఏకాంతంగా దేవుని మందిరంలో వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే వచ్చి సేవకుడి మీద బట్టలు ఉప్పదీస్తుందట. సేవకుడు చూసి మెలకుండా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. అంత అయిపోయిన తర్వాత ఏందమ్మా ఈ అవతారం, ఏంది పిచ్చిదాన, గుడ్ల కట్టుకో అని చెప్పంటే పాస్టర్ గారు అంటుందంట, నోరు మూసుకొని గుడ్లగట్టు అని చెప్పని బయటకు పంపించాడు. పక్కాగా కుట్ర అన్నమాట ఇది. నమ్మకంగా మన పక్కనే ఉంటారు, నమ్మకంగా మన పక్కనే ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈ దెలీలా సంసోను విషయంలో సంసోను నమ్మాడు దెలీలాని, అందుకే ప్రశాంతంగా నిద్రపోయాడు. ఆ నిద్రని అవకాశంగా చూసుకొని క్షౌరం చేయించింది. సంసోను ఫిలిస్తీయులు వచ్చారు అనగానే ఎప్పటి వల్లే విరచిమ్ముదు అని ప్రయత్నం చేస్తే ఏముంది, దేవుడు తన ఎడబాశాడన్న సంగతి కూడా గ్రహింపు లేకుండా గ్రహింపు కోల్పోయాడు. సంసోను ఇదిగో వచ్చారయ్యా ఫిలిస్తీయులు నీ మీద పడటానికంటే ఎప్పటి వల్ల విరచిమ్ముదా అని చెప్పని ప్రయత్నం చేస్తే ఏముంది, శక్తిని కోల్పోయి ఉన్నాడు. దేవుని యొక్క దయా సంకల్పంలో ఏర్పరచబడిన మనము అనే మాట ఎందుకు అనిపిస్తున్నాడంటే ప్రభు ఆయన రక్తంలో కడగబడ్డ ప్రతి ఒక్కరి పట్ల ఒక దయా సంకల్పం కలిగి ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన దయా సంకల్పంలో కలిగి ఉన్న నీవు సహవాసాన్ని నిర్లక్ష్యపరిచిన, ప్రభు యొక్క శరీర రక్తాలను నిర్లక్ష్యపరిచిన, ప్రార్థన నిర్లక్ష్యపరిచిన, విజ్ఞాపన నిర్లక్ష్యపరిచిన, వాక్యం చదవటం నిర్లక్ష్యపరిచిన, నీ మీద ఉన్న అభిషేకం విషయంలో నువ్వు నిర్లక్ష్యపరిచిన, దేవుడు ఖచ్చితంగా నిన్ను ఎడబాసాడా సంసోను వల్ల గుడ్డిదానిగా మారిపోతావు. అసలు మంచేదో చెడేదో గ్రహింపు లేని పరిస్థితికి వస్తావు. చివరికి నీ చావు నువ్వే కొని తెచ్చుకుంటావు. సంసోను ఏం చేశాడు, ఆ తిరగటి రాయిని తిప్పుతా భయంకరమైన శ్రమలు అనుభవిస్తా మొరపెడుతా అన్నాడు, ప్రభు ఇంత మటుకు ఒక్క మారు నన్ను ఒక్క మారు జ్ఞాపకం చేసుకోయా చాలు ప్రభు అని ప్రార్థన చేస్తే తిరిగి వెంట్రుకలు పెరగటం మొదలైందంట. ఆ తర్వాత అభిషేకం వచ్చింది. ఉపయోగం ఏంటి? చివరికి ఒక కోరిక కోరాడు. ఉరిశిక్ష తీసేవాడి కనుక చివరి కోరిక ఏందని అడిగినట్టుగా ఒక కోరిక అడిగాడు దేవుణ్ణి. ఏంటంటే ఆ ఫిలిస్తీయుల మొత్తాన్ని ఈ ఒక్క రోజుతో నేను మొత్తాన్ని చంపేస్తాను, వాళ్ళతో పాటు నేను కూడా చచ్చిపోతాను, ఇక ఈ జీవితానికి ఎంత మటుకే శుభం పలుకు ప్రభు అని చెప్పని, అంటే శుభం కార్డు అంటే ఇక అయిపోయింది అని, ఎండింగ్ పలుకు ప్రభు అని చెప్పని, ఎండ్ అనే మాట పలికే ప్రభు అని చెప్పంటే ప్రభు కూడా మౌనం దాల్చాడు. ఏం మాట్లాడాల, ఏం చేస్తావు చేయని వెళ్ళాడు. ఆ ఫిలిస్తీయులు సంసోను దొరికాడని చెప్పని జాతర చేసుకుంటున్నారు, పండగ చేసుకుంటున్నారు. అరే ఆ గుడ్డివాడిని పట్టరాండిరా అని చెప్పని హేళన చేస్తున్నారు. చివరికి నువ్వు ఆధ్యాత్మిక భ్రష్టత్వంలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతే అన్యులు కాదు నీ పక్కనున్న క్రైస్తవులే హేళన చేస్తారు నిన్ను. మొన్నటిదాకా రోషం అది ఇది అన్నాడు రా, చివరికి చూడు ఎట్టయిపోయిందో పరిస్థితి అని చెప్పి హేళన చేస్తారు నిన్ను. హేళనకు అప్పచెప్పాడు సంసోను అక్కడ. అయినా సరే సంసోను నిలదొక్కున్నాడు. ఆ పట్టరాండి అనగానే వాళ్ళు బంట్రోతులు వచ్చి అతను పట్టకపోయారు. పోతా కోరిక అడిగాడు వాళ్ళని కూడా, అయ్యా మీ దేవాలయం మీద 2 స్తంభాల మీద బహు సౌందర్యంగా కట్టారంటగా, ఆ దేవాలయం నన్ను ఒక్కసారి ముట్టనిండి, ఆ స్తంభాలు కాస్త తాగితే నా జన్మ ధాన్యమైపోద్ది అని చెప్పని మాట్లాడి పోయి ఆడ తీసుకెళ్ళి, అరే వాడు అడుగుతున్నాడు ఒక కోరిక, ఏం చేస్తాడు, కళ్ళు వదిలేడు, ఈ ఒక్కమారు వాడిని వదిలేండ్రా అని చెప్పంటే ఆ స్తంభాలు 2 పట్టించారు. ఇక అంతే ఎలుగెచ్చి మొరపెట్టి ఒక్కటే దెబ్బ ఆ 2 స్తంభాలు దగ్గరకు లాక్కుండా ఫిలిస్తీయుల యొక్క దేవత ఏదైతే ఉందో దాని యొక్క గుడి కుప్పగూలిపోయింది. ఆ కుప్పగూలిపోవటమే కాకుండా దాంట్లోనే సంసోను బతికున్నంత కాలంలో చంపిన ఫిలిస్తీయుల సంఖ్య కంటే గొప్ప సంఖ్య ఆ రోజు చంపబడ్డారు. వాళ్ళతో పాటు సంసోను కూడా చచ్చిపోయాడు. కొరింథీ పత్రికలో రాసిన ప్రకారం 9వ అధ్యాయమా 10వ అధ్యాయంలో కొరింథీ పత్రికలో యుగాంతమందున్న మనకు
బుద్ధి కలుగుటకే దృష్టాంతములుగా ఇవి రాయబడ్డాయని చెప్పని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి, బుద్ధి కలగడానికి భక్తి సాధన నేర్చుకోవటానికి, సంసోను వలె బుద్ధిహీనంగా అడుగులు వేయకుండా, సంసోను వలె తెలియపరచవలసినవి తెలియపరచకుండా, తెలియపరచాల్సినవి ఎవరికి తెలియపరచకూడదు. అది రహస్యం కాబట్టి అది రహస్యంగానే ఉంచాలి. తెలియపరచాల్సినవి ఏవైనా ఉన్నాయో అవి తెలియపరిచి బుద్ధిగా దేవుని యందు వినయ భయభక్తులు కలిగి ప్రభు కృపలో వర్ధిల్లేలాగా ఉండాలనే చివరి హెచ్చరికగా 1 కొరింథీ 10వ అధ్యాయం 9, 10, 11 వచనాలు రాయబడ్డ మాటల ప్రకారం జాగరూకులమై ఉందాం. ప్రభు కృపను పొందుదాం. ప్రభు చేత బడా మంచి దాసుడా మంచి దాసురాలని మెప్పు పొందుదాం, ఘనత పొందుదాం, బహుమతి పొందుదాం. ఆ తర్వాత శ్రేష్టమైన ఆశీర్వాదం, వధువుల ఉన్నతమైన స్థానంలో నిలిచి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేద్దాం. ఆమెన్. అట్టి మహా ఉచిత కృప ప్రభు తన మహా ఉచిత కృపను బట్టి మనందరికీ దయచేయనుగా. ఆమెన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. విత్తబడ్డ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, నాతో మాతో మీరు మాట్లాడుతున్నారు, అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. విన్న మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాలు పదిలపరచమని, అనేక పర్యాలు నెమరవేసి నీ కృపలో వర్ధిల్లే భాగ్యము దయచేయమని, సంసోను వల్లే బుద్ధిహీనంగా అడుగులు వేయకుండా, ఇదిగో లేఖనం ద్వారా నువ్వు చెప్పిన రీతిగా అడుగులు వేస్తూ ప్రతి విషయంలో బాధ్యత కలిగి, ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో, ఏది రహస్యంగా ఉంచాల్సింది బట్టబయలు చేయకుండా ఉండాలో ఆ విషయాల్లో కూడా గ్రహింపు దయచేయమని, నిర్లక్ష్యం వల్ల వచ్చే కీడేంటి, జాగ్రత్త కలిగి ఉంటే, శ్రద్ధ వినయ భయభక్తులు కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదం ఏంటి, ఈరోజు కొంతలో కొంత మాకు ఇప్పుడు అవసరమైన విషయాలు మాకు తేటగా తెలియపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు. ఏ ఏ విషయాల్లో ఏ ఏ వ్యక్తుల్లో జాగ్రత్తగా ఉండాలో కూడా ప్రభువా మీరు తెలియపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు. మీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం. నా కోసం మా కోసం ఆయా విధాలుగా వాట్సాప్ ద్వారా కూడా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన వాళ్ళు మా కోసం ప్రేయర్ చేయండి అన్న ప్రతి ఒక్కరు అవసరత నీ కృప చేత యేసు నామములో తీర్చబడును గాక. నా కోసం మా కోసం మా మీద ఇంకెవరికైనా కలలో దేవ ఇదిగొచ్చండి, దేవ క్షమించండి, నా కోసం మా కోసం చెప్పబడిన విషయాలను బట్టి బోధించబడిన విషయాలను బట్టి ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు, వారి సహవాసాన్ని వెంబడిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి, బలపరచండి, అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. అయ్యా ఇదిగొచ్చండి, నీ చిత్తమైతే ప్రభు అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రల దర్శనం స్వప్నాలు చూపించబడి సమస్త చీకటి శోధనుడు ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు. అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలు నిద్రల దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలు చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్టేవి జరిగేలా చేసి నెరవేర్చుదండి. త్వరపెట్టేవి జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. అయ్యా కనికరించమని, కృపా కార్యములు జరిగించమని. అయ్యా ఇదిగోతండి, రేపటి నుంచి దిగోతండి శని ఆది సోమవారాలు జరిగేటువంటి ఇదిగో ప్రభువా పరిశుద్ధాత్మ దేవుని పండుగలు నీ కృప ద్వారా యేసు నామములో ఘనంగా జరుగునుగాక. మా చేతులైతే ఒక్క రూపాయి కూడా లేదు ప్రభువా, సమస్తం నీ నామ ఘనత కొరకే జరిగించడానికి ఈ పరిస్థితిని అనుమతించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా సాయంకాలం 7 గంటల కానించి ప్రారంభమయ్యా కోటాలు, అయ్యా ప్రారంభ కోట నుంచి ముగింపు కోట వరకు మీరే చూడాలి. నీ చిత్తమైన వర్తమానం నీ ప్రజలకు అందించము. నీ చిత్తంలో ఉన్న ప్రజలందరినీ 1000 కోటి సమకూర్చండి ప్రభువా. మేము ఎవరిని ఆహ్వానించట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడా మీరే తోడుకొని రండి నీ ప్రజలను. మొదటి రోజు ఎంతమంది, రెండో రోజు ఎంతమంది, మూడో రోజు ఎంతమంది, నీవే నీ ప్రజలను తోడుకొని రండి. అయ్యా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సహకరించడం ద్వారా వారు ఆశీర్వదింపబడి నీ కృపలో వర్ధిల్లునట్లుగా, రక్షించబడినట్లుగా, రక్షణ ఆనందం వారి కుటుంబాలుగా అనుభవించినట్లుగా సహాయం వచ్చింది. నీ గొప్ప కార్యం జరిగించమని, అదిగో తండ్రి అవి జరిగే ఇంటి ముందే జరుగుతూ ఉండగా ప్రభు ఆ స్థలమును ప్రభు సీనాయి పర్వతంగా మార్చు. నీ బలమైన సన్నిధి ప్రభు అక్కడ ఉండునుగా ఆకేస్తున్నాము. మీటింగ్స్ కొరకే ప్రభు ఇదిగో తండ్రి ఆ స్థలమును సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవ సౌండ్ సిస్టమ్ అవన్నీ చక్కగా పనిచేయడానికి కృప తెచ్చి
ఈ సౌండ్ సిస్టమ్ వల్ల ఎవరికి అభ్యంతరం కలగకుండా ప్రతి ఒక్కరు సహకరించినట్లు సహాయం చేయి. నీ చిత్తమైన వర్తమానం ప్రతి బిడ్డకు ప్రతిరోజు 3 రోజులు 3 వర్తమానాలు నీ చిత్తం ప్రకారం దయచేయండి. సాక్ష్యాలు అందించే బిడ్డలు కూడా మీరు నిలబెట్టి నీ చిత్త ప్రకారం వారి ద్వారా సాక్ష్యాలు అందించండి. అన్ని విషయాలు కృప చూపి సహాయం చేయమని, ఆ మీటింగ్స్ విషయంలో ప్రతి ఏర్పాట్లో నీవే కొదువు లేకుండా సమస్తము సమకూర్చమని, నువ్వు అనుకున్న రీతిగా జరిగించు, నువ్వు మాత్రమే మహిమ పొందమని, తద్వారా రక్షణ అనుభవంలోకి అనేకులు వచ్చేలాగా ఆధ్యాత్మిక పురికొల్పడే సహాయం చేయి. పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తీస అనుభవంలోకి వచ్చి ఉజ్జీంపబడినట్లుగా ఏలియా వలె మహారోషం గలవాడిన మహారోషం గలదానని నేను ఒకదాన్ని ఉన్నానన్నట్టుగా ప్రతి ఒక్కరూ సిద్ధపరచబడాలేస్తున్నాము. నువ్వు అనుకున్న కార్యము జరగాలేస్తున్నాములో సమస్త విషయాలు కృపను గురించి సహాయం చేయమని, మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య 2 తిమోతి 1:12 ప్రకారం ఆ గడి వరకు కాపాడగా సమర్థుడని నీ చిత్త ప్రకారం ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలు నన్ను మమ్మల్ని ఇక ముందు ఏకీపించబోతున్నాను. అలాగే సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులు కూడా నీ చేతులకు అప్పచెబుతాను. సంఘ బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పచెబుతాను. యేసయ్య నామములోని ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరుచుకుంటూ నీ కృపాస్థల బిడ్డలు అప్పచెప్పి దీవించి ఆశీర్వదించి గొప్ప చేసుకుంటాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన, అలాగనే దైవ చిత్త ప్రకారం ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న, అలాగనే ఇక ముందు ఏకీపించబోతున్న, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు సంఘ బిడ్డలకు జరగబోతున్న మీటింగ్స్కి సమస్తానికి నిత్యత్వం చేరుపర్యాన్ని సదాకాలము చూడే ఉండి ప్రభు చిత్త ప్రకారం సమస్తం జరిగించి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే ఇచ్చింది, ప్రభేసు రక్తమునకే ఇచ్చింది, ప్రభేసునాము సంపూర్ణమైన విజయం కలుగును కాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తుల క్రియలు అవెంత ప్రమాదకరం మంత్ర ప్రయోగం, వాటి అన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగును కాక. యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్, ఆమేన్.